నమస్తే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం మనం. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేయబోతున్నారు, మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడ్డ ఖాళీ వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. పోటీ మాత్రం చాలా క్లియర్గా రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఉన్నది. బీజేపీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది, ఎన్ని ఓట్లు పడతాయి అన్న దగ్గర వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు వాళ్ళు కూడా. కానీ గెలవగలిగే పొజిషన్లో వాళ్ళు లేరనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇక పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 4 లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 4 లక్షల్లో ఏ ఇయర్ చూసుకున్నా, ఏ ఎలక్షన్ చూసుకున్నా మ్యాక్సిమం మనకి 50% క్రాస్ అయింది అయితే లేదు. 51-52% మాత్రమే క్రాస్ అయింది. లాస్ట్ ఎలక్షన్లో అయితే జస్ట్ 47% నమోదైంది. అంటే దాదాపుగా ఒక 2 లక్షల మంది ఓటింగ్లో పాల్గొంటున్నారు అటు ఇటుగా. ఈసారి బై ఎలక్షన్ కాబట్టి ఇంకొక 30,000, 40,000, మ్యాక్సిమం ఒక 50,000 పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక 2,50,000 ఓట్లు పోలైతే అందులో ఒక 1 lakh ఓట్లు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజేతలుగా గెలవడానికి 70,000-80,000 వచ్చినా గెలవడానికి అవకాశం ఉంటుందని మనకు ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం అర్థమవుతున్నది. సో ఒక 30% ఓట్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు పోలైన ఓట్లలో. మరి ఎవరు గెలవబోతున్నారు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? ఈ ఎలక్షన్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా భవిష్యత్తు మాదే అని, అధికారం మాదే అని వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఎవరు గెలవబోతున్నారు? సార్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? బై ఎలక్షన్ అనగానే పైసలు, మందు చాలా విచ్చలవిడిగా లాస్ట్ 3-4 డేస్లో, ముఖ్యంగా లాస్ట్ 2 డేస్లో ఉంటుంది. మరి ఈసారి ఎలక్షన్లో ఎట్లా ఉండబోతున్నది? ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ అనగానే మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న నియోజకవర్గం అని అందరూ అనుకుంటారు. కానీ ఎక్కువగా మెజారిటీ ఇక్కడ ఉన్నది బస్తీలు, కాలనీలో ఉన్నటువంటి ప్రజలే. నిరుపేద ప్రజలు, ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు, ముందు నుంచి హైదరాబాద్లో ఉంటున్నటువంటి ప్రజలు మాత్రమే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. కొంత ఏరియా మాత్రమే హై క్లాస్ పీపుల్ ఉన్నారు ఇందులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. సో మనం ఇక్కడ యూసుఫ్గూడ అనే ఒక ప్రాంతంలోనే, ఇది కూడా ఒక బస్తీనే, యూసుఫ్గూడ ఏరియా, రహమత్ నగర్ ఏరియా, ఇదంతా కూడా. ఒకసారి పబ్లిక్తో మనం మాట్లాడదాం, వాళ్ళ ఆలోచన ఏంటి, ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పెద్ద మనిషి, బీడి వరేసినావు? ఎన్ని తాగుతావు రోజుకి? ఎన్ని తాగుతావే? రోజుకి 3-4 సిగరెట్లా, 3-4 బిండలా? అంతేనా? ఇప్పుడు ఎంత ఇస్తా అంటారు ఓటుకి పార్టీ వాళ్ళు? ఎవరు ఇస్తారు మాకు పైసలు? పోయిన ఎలక్షన్లు ఇవ్వలేదా? ఈసారి 2,000 పంచుతారట. అన్ని వస్తారో మాకు ఎవరు ఇవ్వలేదు. వస్తారో మాకు ఎవరు ఇవ్వలేదు. ఇస్తే తీసుకుందామా వద్దందామా? వాళ్ళు ఇస్తే తీసుకోవటం, అంతేనా? తీసుకున్న వాళ్ళకి ఓటేస్తావా ఎట్లా మరి? ఏమనుకుంటున్నావు? ఎవరికైనా ఒకరికి వెయ్యాలి. ఎవరు గెలుస్తున్నారు? ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు కదా, 3 ఉన్నారు మొత్తం. ఇక ఎవరు వస్తారో ఏమో తెలియదు. నువ్వేమనుకుంటున్నావు స్టార్టింగ్గా? ఇక మేము మొదటి నుంచి కాంగ్రెస్కి వేస్తాం. మొదటి నుంచి కాంగ్రెస్కి వేస్తావా? ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకు పోటీ చేస్తుండు కదా, వేస్తాం. అక్కడిని అట్టే వేస్తాం. అంతేనా? ఎందుకు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము మంచిగా పని చేసినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఆగమైంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మేమే వచ్చేది అని అంటున్నారుగా. 4 ఎకరాలు, 1 ఎకరా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 8,000 ఇచ్చాడు. 50 ఎకరాలకి లక్షలు ఇచ్చాడు. ఓకే. రుద్రారంలో 100 కాళ్ళు పంచాడు. మరి ఎంపీ రాలేదాడ? ఇంకా 100 మంది వేస్తారా? ఓకే. 100 మందికి ఇచ్చినవాడా కాళ్ళు, ట్రాలీలు. ఇంకొంతమంది వేస్తారా? బస్సులు ఏం పని గది చెప్పి కానీ 100 మందికి ఇచ్చి 2-3 కాళ్ళు ఇచ్చింది. మరి 30 మంది వేస్తారా? ఓకే. నీకేమొచ్చింది? నీకు రాలేదా ఏమి? నాకేం రాలేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ అంటున్నావు, కాంగ్రెస్ కోటేస్తా అంటున్నావు. ఒకవేళ పైసలు ఇవ్వలేదు అనుకో వాళ్ళు, ఎవరు కాంగ్రెస్ లేస్తావా? ఇవ్వకుండా వేస్తా, ఇచ్చిందేస్తా మొదటి నుంచి. ఓకే. గోలుకొండ కిల మీద జెండా ఎక్కించినావు, నీ క్యాంపే కట్టినావు, హైదరాబాద్కు నువ్వు ఏమన్నా చేసినావా? యూనివర్సిటీలో పోల్రు స్కూలు పోల్రంతా ధూముదాము చేసిండ్రు, నీ జెండలే మోసిండ్రు. వాళ్ళ కొలువులు లేదు, వాళ్ళకి ఇలువనే లేదు.
డబుల్ బెడ్ రూములు అంటే వంశీండ్రు జనులంతా 3 ఎకరాల భూమి అంటే మురిసిండ్రు జనులంతా రూములు లేవు వాళ్ళకు భూములు లేవు మెదకు జిల్లాలో కాలు పెట్టినవైతే వానలన్నీ పోయినాయి పంటలన్నీ పోయినాయి నీ కాలు గుణమా నీ చెయ్యి గుణమా చెరువు పూజలు చేసి చెల్లరన్న మట్టి అంతా చెల్లల్లో కొట్టిన ఆనలు లేవు చెల్లు నిండలేదు ఊళ్ళల్లో జనులంతా బిక్కు బిక్కుమంటున్నారు తాగే నీళ్ళు లేక తన్నాడుతున్నారు నీ కాలు గుణమా నీ చెయ్యి గుణమా నారంకేడు నాకు దత్తత అని చెప్పినావు రైతు బజారు తీసి జంగల్లో వేసినావు పోయినోడే లేడు చూసినోడే లేడు. ఎవరు రాసిరా ఈ పాట? నేనే. పాట కానివా? పాటలు రాస్తావు పాడతావా? నేను నాకు రాసుడు వీసుడేం రా. ఏ ఊరు మీది? మాకు పోసారం. పోసారమ్మా. ఎన్ని ఏళ్ళ వచ్చిడబ్బా ఇక్కడ? 30 ఏళ్ళ. 30 ఏళ్ళు అయింది. ఏం చేసి బతుకుతున్నారు ఇక్కడ మీరు? నేను డప్పులు కొడతా. డప్పులు కొడతారా? నేను డప్పులు కొడతా. ఓకే. ఇప్పుడు మీరు పార్టీ అని ఓటేస్తున్నారా నవీన్ యాదవ్ని చూసి ఓటేస్తున్నారా? మాకు మొదటి నుంచి కాంగ్రెస్ చేస్తాం మేము అంతే. ఏం చెప్పినా ఈయనవిగా ఏం చెప్పినేనమ్మా. మాకు ఊళ్ళో ఇందిరాగాంధీ ఇప్పుడు ఈ పాలన కూడా అట్లే ఉందంటారు కదనే, పోయిన లెక్కనే ఉందంటారుగా. ఊళ్ళోగాల ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది మాకు. ఓకే. అప్పుడు భూములు ఇచ్చింది మాకు. ఇల్లేది ఇది మాదే. మాదా? ఏం చేస్తారు ఇంట్లో? ఇది డబ్బా. ఓకే. గల దగ్గర పోయేస్తా లోపల. ఏమమ్మా ఏం చేస్తున్నారు? తిన్నరా? చాయ్ తాగినావు. ఏంది ఇది? ధనియాల పొడి. ఎండకేసినావా? ఏం నడుస్తుంది? ఎలక్షన్లు అట కదా, ఎంత ఇస్తారు? ఓటుకు 2000 అంటారట. ఏమో బిడ్డ, నేను పోలేదు. నేను పోలేదు. నాకేం తెలుస్తుంది? పోతే తెలుస్తుంది. పోందేం తెలుస్తుంది? అంతేనా? ఇవాళ పోతాము, మరి ఎంత ఇస్తాడో చూస్తాం. ఏడికి పోతారు? మీటింగ్ పోతాం శ్రీరామ్ నగర్. శ్రీరామ్ ఎవరు మీటింగ్? కాంగ్రెస్ మీటింగ్. కాంగ్రెస్ మీటింగ్. బీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ పిలిచినా పోతారా? నేను ఇంతవరకు పోలేదు. మేము ఇంత వయసు వచ్చాగాని నేను అక్కడ ఓటేయలేదు, అక్కడ పోలేదు కూడా. మరి ఎందుకు వేయలేదు వాళ్ళకు? మొన్నటిదాకా వాళ్ళే ఉండరు కదా అధికారంలో. అధికారంలో ఉన్నారు కానీ మా అన్నదమ్ములు ఇక్కడ పోతారు, మా నాళ్ళెం బట్టి నేను పోతాను అంతే. ఇప్పుడు ఓటు ఎవరికి? నవీన్ యాదవా లేకపోతే ఆమె సునీతమ్మకా? ఇక చేయి గుర్తు వాళ్ళదో ఏమో వాళ్ళకేస్తాము, ఇంకోళ్ళకు వాళ్ళకేస్తాము. నేను అన్నాడు కూడా. మరి మొన్న గెలవలేగా? మొన్న ఎలక్షన్ల అప్పుడు కాంగ్రెస్ ఓడిపోయిందిగా. ఏం చేస్తాం బిడ్డ, ఏం చేస్తాం? మన చేతుల పనే, మనం చేసేది మనం చేస్తాము. సరే, ఇప్పుడు మరి ఇంకా 5 రోజులు ఉంది కదా, పైసలు వేయలేదు అనుకో నీకు, మరి వేస్తావా షేకి? పైసలు ఏంటికి ఇస్తారు? ఓటు కోసానికి ఇయ్యమని. మరి ఇప్పుడు ఇయ్యమని, ఇప్పుడు ఒక చీర కన్నా ఇయ్యమాను, వేస్తాము. అట్లా ఇయ్యమని. మరి చేతగాని వాళ్ళకు, ఐసోళ్ళకి ఇయ్యకున్నా సరే, ఇప్పుడు మాకు చేతగాని వాళ్ళకి ఇయ్యాలి. పైసలు తీసుకొని ఓటేసాడు తప్పు కదా? తప్పే, మరి తప్పే. అలా ఇయ్యరు, మేము తీసుకోం బిడ్డ. ఎందుకు? ఓటు వేసేది మాత్రం కంపల్సరీ వేయాలి. ఓటు వేయకపోతే సచ్చిన కిందికి. మరి ఇంకేముంటది? చదువుకున్న వాళ్ళు వేయరు కదా ఓట్లు, చదువుకోని వాళ్ళే వేస్తున్నారు. ఆ చదువున వాళ్ళు కాయిదాలు ఏరేటోళ్ళు నయం వాళ్ళకన్నా. ప్యూర్ చదువులు అంటున్నావు. ఇంకా మేమన్న నయం గట్టిగా మాట్లాడతాం. ఉసుగాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ బట్టలే తెల్లగా చూడాలి, ఏమి రీతి రివాయిలు ఉండవు. ఇంకా మేమన్న జిజ్జుకు ఎక్కడ ఉండాలి, ఏం కథ, పట్టు ఏమది, లెక్క ఏమది మేము అంటాం. కానీ వేస్ట్ కొడుక, చదువుకున్న వాళ్ళు వేస్ట్. వాళ్ళని బుద్ధి అస్సలు యాడ్ చేయకూడదు. ఏం చేస్తారు? నిర్మల పైసలు తీసుకుంటే వాళ్ళు కూడా, చదువుకుంటే వాళ్ళు కూడా పైసలు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. ఇకేమో బెట్ట, మనకేం తెలియదు. రాజకీయంలో మనం మనకు తెలియదు. ఇక చెప్తే ఓటేస్తున్నాం, ఇంట్లో కూర్చుంటున్నాం, అంతే అంతే పని. ఇక మనకేం పని. సో వీళ్ళు ముందు నుంచి కాంగ్రెస్ కోటేస్తున్నారట, ఇక వాళ్ళు అదే లైన్లో ఉన్నారు. వాళ్ళకి మిగతా విషయాలు ఏం తెలియదు. మీరమ్మా, మీరెవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేను చేయి గుర్తుకి వేస్తాం పెట్ట. ఎవరు పోటీ చేస్తారు చేయి గుర్తు నుంచి? ఎవరన్నా చెయ్యని, ఎవరు చేసేది తెలియదు కానీ మేము చేయి గుర్తుకు మొదటిసారి చేయి గుర్తు మాది, దానికి వేస్తాం పెట్ట. మాకు పింఛన్ రాకొచ్చింది, పింఛన్ దయచేయండి మాకు జర. ఎందుకు పోయిన గవర్నమెంట్ లో రాలే పెన్షన్? రాలేదు బిడ్డ నాకు, నేను రాపించుకోండి. మొన్న రాపిచ్చి ఆఫీసులు ఇచ్చి వచ్చినా కానీ ఇంకా ఏం లేదు.
మరి 4 నెలలు ఇచ్చచ్చు రాలేదు బిడ్డ. అదొక్కటి నాకు శాతగంతాన్ని చేస్తే ఇంత చానీలు తాగుతాను. ఒక ఇల్లు లేదు ఇక్కడ, ఏం లేదు, కిరాయికున్నాం మేము. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి? మరి 10-15 సంవత్సరాలు అవుతుంది. అవి కానీ ఇల్లు రాలేదు, మాకేం రాలేదు. మాకు ఇంత ఇల్లు వస్తుంటే ఇంత మాకు ఇంత పింఛన్ అయింటే చాలు ఉండే మాకు. మరి లీడర్లు వచ్చిపోయారా ఓటు ఏమని? వస్తారు ఎవరు వచ్చినా వేస్తాం అంటాం. మేము వేస్తామంటాం బిడ్డ. ఎవరు వచ్చినా ఒకటే, కానీ మేము వేసేది ఒకటిగా. మేము వేసేది చేయకూడదు. పైసలు ఇస్తున్నారా మరి ఓటుకి? ఎంత? ఏం తీసుకోలేదు బిడ్డ. మేము తిరగని గుణ పోలేదు, ఎక్కడ పోలేదు. మాకు శాత కాదు, ఇంట్లోనే ఉంటాం మేము. ఓకే. సో ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంత చిన్న ఇంట్లో ఎవరిదమ్మా ఇల్లు? మీదేనా? ఎట్లా ఉంటున్నారు ఇంత చిన్న ఇండ్లల్లా? చూడండి ఒకసారి, పాటలు నింపుతాయన ఇది. సో ఇట్లాంటి ఇళ్ళల్లో వీళ్ళు ఉంటుంది. డెన్సిటీ, ఓవర్ డెన్సిటీ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రజల పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ఏరియా చిన్నదైనా కూడా ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందుకే వేల మంది ఇక్కడ కనబడతా ఉంటారు. ఒకసారి మిగతా పబ్లిక్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఒక ఆయన. నమస్తే. ఏంది, ఎవరు గెలిచినట్టున్నారు? తగ్గఫర్ ఉంది. తగ్గఫర్ అంటే ఎట్లా? 50-50, 60-40, 50-50 ఛాన్స్. అంతేనా? 50-50. మీదేం పని చేస్తారు? నాది టీ పాయింట్ సార్. టీ స్టాల్ నీదేనా? సాయి టీ పాయింట్. ఏం మాట్లాడుకుంటారు? ఇక్కడికి వచ్చి ఎంత పంచుతారు? ఏడా క్యాంపులు ఏడా? మొత్తం వాళ్ళు ప్రోగ్రామ్ నడుస్తాను, పంచడం ఏం లేదు సార్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది కదా, లాస్ట్ 2 రోజులు ఉంటుంది కదా. ఏమో సార్ చెప్పలేమా దాని గురించి. పైసలు అడుగుంది అంటే చెప్పలేం, కానీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడికి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో అయితే ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు. ఎవరు గెలుస్తాడు? నీ అంచనా, నువ్వు ఓవర్ కోట్ వెళ్దాం అనుకుంటున్నావు? చెప్పలేం సార్, అప్పటికి ఎవరికి ఇస్తాం తెలియదు. వీళ్ళని చెప్పలేం కదా మనం. ఓకే, ఓకేనే ఇస్తాం. సో మీరు బయటికి చెప్పారు? బయటికి ఎవరికో చెప్పారు సార్, మీరని కాదు. మీరు కూడా చెప్పారు, నేను కూడా చెప్పాను. సో ఈ నియోజకవర్గం ఎట్లా డెవలప్ అవుతున్నదా? ఏమైనా కనబడుతుందా? డెవలప్ అయితే ఏం లేదు. రోడ్లు, డ్రైనేజ్లు అవన్నీ ఏం లేదు. ఇప్పుడైతే ఏం లేదు. సో ఇప్పుడు 3 పార్టీల మధ్యలో ఉందా, లేకపోతే 2 పార్టీల మధ్యలో ఉన్నది సార్? 3 టీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలైనా. బీజేపీ వాళ్ళు పెద్ద తిరుగుతలేరా? బీజేపీ వాళ్ళు అసలు రాలేదు సార్. 2 సార్లు వచ్చారు. మొత్తం నెల నుంచి 2 సార్లు వచ్చారు. నెల నుంచి 2 సార్లు? 2 సార్లు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ ఉందా ఓటు మనది? లేదు. నమస్తే అమ్మా, మాట్లాడండి. ఓటు ఉందా ఇక్కడ మీకు జూబ్లీ హిల్స్లో? ఇక్కడేనా సెటిల్డా, మీరు వేరే ప్రాంతం నుంచి వచ్చారా? రండమ్మా. ఇక్కడ నుంచి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నవీన్ గారికి. బాయ్, నవీన్ యాదవ్కి ఎందుకు? మంచి ఆయన, చాలా మంచి ఆయన. అరే అవతల వాళ్ళు రౌడీ అని ప్రచారం చేస్తున్నారు కదమ్మా. లేదు, అందరికీ ఆయన మంచిగా చేస్తారు. ఆయన నాకు తెలుసు కదా. ఓకే, దానికి ఆయనే ఎంచుకున్నాం, ఆయనకే ఓటు వేయాలని. అంటే మీ కాలనీలో మీతో పాటు ఇంకా చాలా మంది అనుకున్నారా? చాలా మంది, అందరూ మా ఏరియా అంతా ఆయనకే వేయాలని ప్లాన్. ఎక్కడ మీ ఏరియా? ఇక్కడే కొంచెం. ఓకే, ఇప్పుడు 2 పార్టీల మధ్యలో ఉందా, 3 పార్టీల మధ్యలో ఉందా పోటీ? ఏమైనా కానివ్వండి, నవీన్ గారే వస్తారని మాకైతే పక్క నమ్మకం. అవుతారా? మరి మహిళ కదా ఆమె కూడా, మరి మహిళ అనే ఆలోచన ఏం లేదా? ఆయన వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వస్తున్న ఎలక్షన్, సెంటిమెంట్, సానుభూతి ఏం లేదా? మాకు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోమండి. మాకు నవీన్ గారు వస్తే చాలు, మా ఆలోచన అంతే ఉంది. అంటే ఆయన వస్తే మొత్తం అరాచకం అయిపోద్ది అంటున్నారు కదా, ఏదో ఇబ్బంది అవుతుంది ప్రజలందరికీ అని అంటున్నారు కదా, అది నమ్ముతున్నారా మీరు? లేదు, ఆయన మంచి చేస్తారని నా నమ్మకం. చూద్దాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ని చూసి ఓటేస్తున్నారా, లేదు నవీన్ యాదవ్ మోహన్ చూసి ఓటేస్తున్నారా? ఈ రెండిట్లో లేదు మీది? కాన్ఫిడెన్స్ నవీన్ గారి మీదే ఉంది. పార్టీ పక్కన పెట్టండి, ఆయన మంచి చేస్తారని మా ఆలోచన. ఓకే, నవీన్ యాదవ్. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఉందండి. ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఆంధ్రాలో ఉంది. ఇక్కడ లేదు మీరు. ఓకే, ఏమమ్మా ఎటు పోతున్నారు? రేషన్ షాప్. ఏమేమి ఇస్తున్నారు రేషన్ షాప్ లో? ఖాళీ బియ్యమే. ఓన్లీ బియ్యం ఇస్తున్నారు. వస్తున్నాయా? సన్న బియ్యం ఇస్తున్నారా? అంటే మరి తినడానికి మంచిగా ఉన్నాయా బియ్యం? కొంచెం ఏమన్నా మెరుగలు, నూకలు ఎక్కువ ఉన్నాయా? నూకలు ఉన్నాయి, కొంచెం నూకలు ఉన్నాయి. తినొచ్చా? ఇంకా మేమైతే తినం లేదు, మరి అన్ని నూకలు ఉన్నాయి. మరి ఏం చేస్తారు అవి? ఇంకా ఇంట్లో పిల్లలకు దోశలకు వాడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఓటు? ఎవరికి? ఏది ఇంతవరకు ఓలో ఒక చిన్న పైస ఇవ్వలేదు. ఆల్రెడీ 2,000 ఇచ్చినట్టుగా. ఇయ్యలే బిడ్డ, ఇస్తే అబద్ధం ఆడుతున్నా. ఇయ్యలే, ఎన్నడూ ఇయ్యలే. ఇప్పుడు ఎట్లా ఓటు? పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళకేనా ఓటు? మళ్ళీ ఏం చేస్తాం, మాకేం గతి లేదు. నేను ఒక్కదాన్నే
నేనేం పని చేయను, పాట చేయను, ఇంట్లోనే ఉంటాను. ఓకే, ఇప్పుడు ఓటుకి ఎంత ఇవ్వాలి మీకు? ఇటు పక్కకి రా, వెహికల్ వస్తున్నాయి, వాళ్ళు గుద్దగాల మనం. ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఎంత ఇస్తున్నా వేస్తాం కదా, అట్లా అని. ఇప్పుడు మరి 3 పార్టీలు 2,000 6,000 ఇస్తారు, మరి ఎవరికి వేస్తావు? ఎవరికి వేస్తా? ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళకి వేస్తా. ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళకి వేస్తావు. బాగుంది కదా ఇది, మీ లైన్ మాత్రం క్లియర్గా ఉన్నది. మళ్ళీ ఉన్నమాట చెప్తున్నా, దాచుకుంటలేను కదా బిడ్డ. ఇప్పుడు ఒక ఆయన 2,000 ఇస్తాడు, ఒక ఆయన 1000 ఇస్తాడు, ఒక ఆయన 500 ఇస్తాడు, ఎవరికి వేస్తావు? 2000 ఇచ్చిన ఆయనకి వేస్తా. మరి ఆయన 1000 500 ఇచ్చి కదా, మరి ఆయన ఎటు పోవాలి? ఆయన ఇయ్యాడు, ఒకరికి ఇచ్చినాక ఒకరికి ఎట్లా ఇస్తుంది? వేరే పార్టీ వాళ్ళు ఇచ్చిస్తారు. చూద్దాం, అది వరకు ఇచ్చిన వాళ్ళకి వేసుకోవాలి. కాదమ్మా, పైసలు తీసుకొని ఓటేసుడు తప్పు కదమ్మా, అట్లా ఏది కదా. ఇయ్యాలే పిస్తురంట కదా, అల్లే చెప్తురు కదా, అట్లా అని. ఇక చూద్దాం, మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకోవాలి. బతుకుదేరు గోబలు చూపిస్తే వాళ్ళకి. ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఊర్లో, మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఉన్నాయి. సో 4 ఓట్లు అంటే, ఒక నిమిషం ఆగండి అమ్మా, వెళ్ళిపోతున్నారు వారు. 4 ఓట్లు అంటే ఈజీగా 10, 20, 15,000 వస్తాయి మీ ఇంటికి. అందుకు 5-5 వేలు ఇస్తారా? 3 పార్టీలు కలిపి రావా? వస్తాయి. 3 పార్టీలలో ఎవరు ఇయ్యరా? మందు పోస్తురా? పెద్ద మనిషి తాగొస్తుండా? పెద్ద మనిషి లేకనే నేను ఒక్కదాన్ని ఉన్నా, ఆయన ఊళ్ళు ఉన్నాడు. అట్లా నేను ఒక్కదాన్ని ఉన్నానే, నా బాధ నాకు. మరి ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా అమ్మ? ఏ పార్టీ నుంచి ఎవరెవరు చేస్తున్నారు? కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది. ఎవరెవరు అభ్యర్థులు అంటే పోటీ చేస్తున్న వాళ్ళ పేర్లు తెలుసా? తెలియదు, చదువుకోలేదు కదా, తెలియదు. సరే అమ్మ, ఇప్పుడు నీకు ఎంత కావాలని అడుగుతున్నావు ఓటుకి? నీకు ఎంత ఇవ్వాలి? ఎంత ఇస్తారు? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా 2000 ఇస్తారంట అని. నీకు ఇప్పుడు ఎంత కావాలి చెప్పరాదు? ఎంత ఇవ్వాలి? ఎంత 2000 ఇస్తే చాలు నా ఖర్చు. నీ ఖర్చు మనం నేను ఇంట్లో ఉంటా కదా బిడ్డ, పని చేసుకొని నేను చేసుకోను. నేను నాకు చేతన అయితే లేదు, కాళ్ళ నొప్పులు. సమాయకమైన జనము చూడండి, వాళ్ళకి పార్టీలు తెలవవు, క్యాండిడేట్స్ తెలవవు. ఓన్లీ మాకు బతకడానికి అవకాశం లేదు కాబట్టి మాకు ఓటుకో 2,000 ఇస్తే చాలు, మేము పోయి వచ్చి ఓటేస్తాం. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు చూడండి. మిగతా అంశాల మీద ప్రజలకు అవగాహన లేకపోవడమే దీనికి ప్రధానమైన కారణం ఒకటైతే, రెండోది ఎవడొచ్చినా మాకు చేసేది ఏముంది, అంత గదే కదా అని ఇంకొక ఆలోచన. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్లో రాష్ట్రం, దేశం ఉన్నది. ఓకే, ఎక్కడ మీది? లీడరా మీరు? పబ్లికేనా? నిలబడండి. గల్లీలో ఉంటారు. ఏ పార్టీ మనది? నాది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ. చెప్పండి, ఎట్లా ఉంది మీ పార్టీ, ఎట్లా ప్రచారం నడుస్తుంది? మంచిగా ఉందన్న, అంత సానుభూతి ఉంది. యాక్చువల్గా ఎలక్షన్లో అసలు పెట్టేది కాకుండే ఎనానిమస్గా ఇవాళ లెక్క. మరి ముఖ్యమంత్రి గారికి ఏమంటారు, ఉన్న మంత్రులకు ఏ పని లేక ఏదో పని పెట్టుకుంటే ఒక 4 రోజులు ఏదో పని అవుతుంది అనే కాన్సెప్ట్లో పెట్టినట్టున్నారు. ఇక అంతా ఇప్పుడు గతంలో మీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకగ్రీవం చేయకుండా మీరు కూడా పోటీలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు పోటీలో ఉన్నారు. అది రెగ్యులర్గా నడుస్తున్నదే కదా. ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు అట్లా ఉంటుండే లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాలేదు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కాలేదు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాలేదు, ఏ ఎలక్షన్స్ కాలేదు. ఇప్పుడు 42% అని చెప్పేసి ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇదో ఒకటి పెట్టేసి ఇదో 4 రోజులు ముందుకు వెళ్తుంది అనే కాన్సెప్ట్లా పోతా ఉంది గవర్నమెంట్. తప్పుకుంటూ ఫైట్ ఎట్లుంది? హోరాహోరీ ఉందా? 50-50యా, 60-40యా, 70-30యా? ఇక నేను నా కాన్సెప్ట్ 25,000తో గెలుస్తుంది అనే కాన్సెప్ట్లో నేనున్నా. బీఆర్ఎస్. ఓకే, 25,000తో గెలుస్తుంది. వాళ్ళు మేము పవర్లో ఉన్నాం, మేము చాలా స్ట్రాంగ్ ఉన్నామని వాళ్ళు తిరుగుతున్నారు. అంటే ఎవరైతే గట్టిగా నా లేక గట్టిగా ఉందనుకో, ఇంకొకరు పెద్దగా ఏదో బిజినెస్లు అది ఇది ఉంటే వాళ్ళకు చేపియడం, బెదిరియడం, చేయడం జరుగుతూ ఉంది తప్ప ఇది లేదు. కింద సామాన్యులు మాత్రం మేము వేసేదే దీనికి, ఎందుకు వస్తుండన్నా మళ్ళా అని చెప్పి కాన్సెప్ట్ కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏం పెద్ద మనిషి ఈడ కాదా మనది? మీరెక్కడనే మాట్లాడతారా? మీరు మాట్లాడవా? ఎందుకన్నా? ఏం చేస్తుంటారు మీరు? నేను పాత గోడలు గులగొడతా. పాత గోడలు గులగొడుతున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీని గులగొడదామని రెడీ అవుతున్నారు? టీఆర్ఎస్ని గులగొడదాం అనుకుంటున్నాను. ఎందుకట్లా అంటే మాకు చేసింది ఏం లేదు. ఆయన ఉన్నోళ్ళకే దళిత బంధు అని తీసిండు, దళిత బంధు వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఇంకొకటి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది లేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, అది లేదు. ఏది లేదు కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళుగా ఇల్లు కూడా ఏం చేయలేదని అంటున్నారు కదా. వీళ్ళు కూడా ఏం చేయలేదంటే మరి 10 ఏళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు 2 నెలల్లో ఎట్లా అవుతుంది? చెప్పు.
కాంగ్రెస్ లీడరా మీరు కాదు 10 ఏళ్ళ నాడు ఏం చేయనప్పుడు 2 ఏళ్ళల్లో ఎట్లా అవుతుంది అవుతుండొచ్చు. ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూస్తారు. వీళ్ళు కూడా చేయలేదు అనుకో, వీళ్ళది కూడా అదే పరిస్థితి అవుతుంది. అంతే మరి పబ్లిక్ పని అంతే ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన మొత్తం వాళ్ళంతా రౌడీలు గెలిస్తే అంత ఆగమాగం అవుతుంది నియోజకవర్గం అంతా అని ప్రచారం చేస్తున్నారు. రౌడీలు అంటే ఇక రౌడీలు ఎట్లా అవుతారో మాకు తెలియదు. రౌడీల తనం మేము వాళ్ళ దగ్గర మేము చూడలేదు కాబట్టి ఒకసారి ఆయనకు ఛాన్స్ ఇస్తాం అనుకుంటున్నాం. మంచి వ్యక్తులైనా వాళ్ళు? నవీన్ అయితే మంచి వ్యక్తి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గుర్తు చూస్తున్నారా లేకపోతే నవీన్ యాదవ్ ఫోటో చూస్తున్నారా? పార్టీని చూస్తున్నాం మేము, పార్టీని చూసి పనిచేస్తున్నాం. ఓకే. బీఆర్ఎస్ వాళ్ళది ఏంది ఎట్లుంది? వాళ్ళ ప్రచారం ఎట్లా నడుస్తుంది? వాళ్ళది మంచిగా నడుస్తుంది, వీళ్ళది మంచిగా నడుస్తున్నది. ఇద్దరికి టగ్గపారు ఉంది. ఎవరన్నా ఒకరు ఓడతారు, ఎవరన్నా వాళ్ళు గెలుస్తారు. ఖర్చుకు రెడీ అవుతున్నారా అందరు? దావతులు అంతా జోరుగా నడుస్తున్నాయి? దావతులు ఏం లేవు, ఓన్లీ ప్రచారం జరుగుతుంది. ఒక కోటర్ సీసా కూడా ఇంతవరకు ఇవ్వలేదా? కోటర్ సీసా లేదు, ఏం లేదు. గట్టిగానే పంచుతాట్టున్నారు. ఇప్పుడు ఇక ఇద్దరు టగ్గపారున్నారు, గట్టిగానే పంచుతారు. మరి ఇక ఉందా అమ్మ? ఓటు ఉందా? ఏ ఊర్లో ఉంది? జైరాబాద్లో ఉందా? ఈడ లేదా? అయితే నిన్ను పట్టించుకోరు ఎవరు. ఈడ ఓటు ఉంటేనే పట్టించుకుంటారు. నమస్తే, మనది ఎక్కడ? నారాయణపేట. ప్రచారంలో ఉన్నారా మీరు? ఓకే, నమస్తే. ఏ ఊరు మనది? ఆ బిల్డింగ్ అన్న. ఏది బిల్డింగ్? అది పింక్ కలర్ది. ఓ కలర్ ఏంది పింక్ వేసినావు? అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ అని టీఆర్ఎస్ ప్రచారం చేసినావు? ప్రచారం చేయలేదు, ఆయన మంచిగా చేసిండు కాబట్టి ఆయనకి ఇల్లు కలర్ కూడా పింక్ వేసేసిండు మొత్తం. బీఆర్ఎస్ అనే? బీఆర్ఎస్ కాదన్న, కామన్ మ్యాన్. బీఆర్ఎస్ అన్నది ఎవరి అధికారంలో మంచి చేస్తారో వాళ్ళకి ఓట్లు ఇస్తారు. ఇంటికే నువ్వు పింక్ కలర్ వేసినావు అంటే నీకు ఎంత ప్రేమ ఉంటే? అన్న పింక్ కలర్ నాకు ఇష్టం అన్న, మా అక్కకి ఇష్టం, అందుకోసం చేస్తాం కదా. అట్లేమున్నది మనకి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? గెలిచేటట్లు అంటే చెప్పలేమన్నా. ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బాగా చేసారు, ఇప్పుడు ఈ అన్నకు ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగా చేసే కెపాసిటీ ఉంది అన్నకి, స్థానికుడు కాబట్టి. అన్న ఇన్ని రోజుల నుంచి పబ్లిక్లో ఉన్నాడు, ఎవరు ఎట్లా మనుషులు తెలుసు కాబట్టి ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఫేవర్ చేయగలుగుతాడు అన్న, అంతే. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం అంతా ఆయన రౌడీజం అవుతుంది అని అంటారు కదా, ఏంది ఎట్లుంటాడు ఆయన? లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది అన్న. వాళ్ళు ఏమేమి ఉన్నాయి, లా అండ్ ఆర్డర్, కోర్ట్స్ ఉన్నాయి, కోర్టు మీద నమ్మకం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అంతకుమించి అది వాళ్ళు మాట్లాడేది మనం చెప్పలేం కదా అన్న. న్యాయస్థానం ఉంది కదా, మీరు కూడా న్యాయస్థానం వాళ్ళు చూస్తారు కదా. ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అయిందా వాళ్ళ అంటున్నా? నాకైతే ఏమి ఇబ్బంది కాలేదన్న, నేను చెప్తున్నా కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన వాటర్ క్యాన్స్ పెట్టండి ఇక్కడ, ఎవరికైనా ఆపద ఉంటే చనిపోయినా ఏమైనా చేసినా కొన్ని డబ్బులు ఇస్తాడు. మహిళకి ఏమైనా పెళ్లిళ్ళకి ఏమైనా కావాలన్నా జనరల్గా హెల్ప్ చేసే వెళ్తే హెల్ప్ చేస్తాను అంతే. ఆయన ఇక్కడ దౌర్జన్యం చేసినా మేము చెప్పలేము, చేయలేరు కూడా. 2023లో ఎవరు కోటేసారు మీరు? నేను వీళ్ళకి వేసిన కదా సార్, టీఆర్ఎస్కి వేసినాను. అవును. ఇప్పుడు ఈసారి ఎవరు కోట అయిపోతున్నారు? నేను చెప్పండి సార్ ఈసారి ఎవరు, అది నా వ్యక్తిత్వం కదా సార్, అది నా అభిప్రాయం ఏంటంటే ఒక్కసారి అడిగిన మాట వరుసకు నేను చెప్పండి సార్, ప్లీజ్ ఒక్కసారి అన్నకు ఛాన్స్ ఇస్తే చలో మనకి చూసుకుంటాడు. స్థానికులు ఎవరు కాబట్టి ఆయన స్థానికులు చూసుకుంటాడు. ఇప్పుడు పైసలు బాగా పంచుతున్నది కనబడుతున్నది, ఎందుకంటే బై ఎలక్షన్ కాబట్టి. ఏం చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అన్న? ఇక వాళ్ళు వదిలే, వాళ్ళంతా వాళ్ళు లోపల అన్నీ నడుస్తున్నాయి. గ్రౌండ్ లోనే మంచిది కదా అన్న, మరి గ్రౌండ్ లో మంచి చూస్తున్నాం కదా అన్న, మాటలు వస్తున్నాయి అన్ని, వాళ్ళు చూడాలి. ఎలక్షన్ కమిషన్ మీరు మీ ఓటు ఉంది కదా ఇక్కడ, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? నా 7 ఓట్స్ ఉన్నాయి మొత్తం. 7 ఇంటూ అట్లీస్ట్ పార్టీలో 3 కలిసినా కూడా ఒక 3 నుంచి 4,000, 28,000 అవుతున్నాయి. ఎవరు తీసుకుంటారు? తీసుకుంటే మేము తీసుకోమన్నా, అభివృద్ధి కొట్టేస్తాం. ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది చూస్తారా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏమన్నా అంటే ఆ వాటర్ ఈ వాటర్ అంటారు. డ్రైనేజ్ ఎట్లుంది, కింద ఎట్లుంది డ్రైనేజ్ అది అంటారు, డ్రైనేజ్ వాటర్ కాదంటారు. కనీసం చూడాలి కదా వాళ్ళు. బయట ఒకసారి స్పీడ్ బ్రేకర్లు మా హరీష్ ఉంటాడు, స్పీడ్ బ్రేకర్లు ఏమంటే వాళ్ళు ఏం చెప్పారంటే స్పీడ్ బ్రేకర్లు అవసరం లేదు, రోడ్లు పాడైతే అని చెప్పారు. కింద రామ్ చరణ్ వాళ్ళ హౌస్ ఉంటుంది, పోలీస్ పెట్టాలని, ఆడ రోడ్ ఉంది, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, అక్కడ ఎంత పెద్దగా స్పీడ్ బ్రేకర్. ఏ రామ్ చరణ్? కింద హీరో రామ్ చరణ్ వాళ్ళ హౌస్ కింద ఆడ స్పీడ్ బ్రేకర్ చూసారా మీరు? ఇక్కడ చూసారా? ఇక్కడ ఎట్లా స్పీడ్ బ్రేకర్లు, ఇక్కడ యాక్సిడెంట్లు అయితే మొన్న ఒక బాబు చనిపోయాడు. మన కలెక్టర్ మేడం కూడా చెప్పినాము, అందరికి చెప్తూనే ఉన్నాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏమైనా డెవలప్ చేసిర్రా? తెలంగాణ వచ్చినాక ఏమైనా అయిందా? అయింది కదా సార్, డెవలప్ ఎందుకు కాలేదు? వాళ్ళు చేసే టైంలో వాళ్ళు చేసారు. 60 years లో కాంగ్రెస్ చేయలేదు, వీళ్ళు చేసి చూపి 10 years లో బీఆర్ఎస్. నువ్వు సింబల్ ని చూస్తున్నావు, పార్టీని లీడర్ ని చూస్తున్నావు? లీడర్ అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకి ఓటేస్తాం సార్, వాళ్ళు కాదు మన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే మీరంతా అదే వెహికల్లో తిరిగి కదా మీరు అందరు? పార్టీయే కదా మీరంతా? రఘు గారిని చూసి ఆగిరా? ఓకే. నేను ఓన్లీ ప్రజలతో మాట్లాడుతున్నా, మళ్ళీ మీతో మాట్లాడితే మీరు కాంగ్రెసే గెలుస్తుంది అని అంటారు కదా.
ఎవరు గెలిచినట్టున్నారు? చెప్తాం అంతే. మీరు ఇదే నియోజకవర్గం అండి? మేము ఈ నియోజకవర్గం కాదండి, మేము జగద్గిరి గుట్ట కుద్దుల్లా. ఎక్కడన్నా మనది? నాది ఇదే బస్సు లీడర్. నేను ఏ పార్టీలో ఉన్నారు మీరు? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండే. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే వాళ్ళకి సంబంధించినారో వాళ్ళే లబ్ధి ఉన్నారు. అర్థమవుతుందా? అయితే నవీన్ అన్నకి ఎందుకు ఓటేయాలంటే, నవీన్ అన్న మాకు ఇంటి మనిషి లెక్క. ఎందుకు ఇంటి మనిషి లెక్క అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా దోస్తులు. నేను నవీన్ అన్నకు ఫోన్ చేసి మా వాళ్ళకి ఏమైనా అయింది అన్నాను అనుకో, ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. అది ఫైనాన్షియల్గా కానీ, హాస్పిటల్లో కానీ, ఏడైనా కానీ మాకు ఇంటి మనిషి ఆయన ఎవరు? నవీన్ అన్న. అందుకే మాకు నవీన్ అన్న అంటే అభిమానం. ప్రతి ఒక్క విషయంలో మాకు పెళ్ళిళ్ళు ఉండని, ఏవైనా ఉండని, అన్న ప్రతి విషయంలో ఓన్గా సాయం చేస్తాడు. ఆయన పార్టీ తరపున కాదు, ఓన్గా కూడా నవీన్ అన్న మాకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఆయన వస్తే మొత్తం ఆగమవుతుంది నియోజకవర్గం అంతా, రౌడీజం అని అంటున్నారు కదా, అది అట్లా ఉంటుందా? ఉందా ఇంతవరకు ఏమన్నా? నవీన్ అన్న చాలా మంచోడు. పాత టైంలో పోలీస్ సిబ్బంది ఎట్లుండేనో మనకు తెలియదు, కానీ ఆ టైంలో బాగా లేక వాళ్ళ ఇంటికాడికి పోతే న్యాయం జరుగుతుండే. సిరిసిల్లమ్మ అనేట ఆయన పోలీస్ స్టేషన్ పోతే మనం వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి సిరిసిల్లమ్మ దగ్గర పోతే ఏంటంటే ఆయన ఇద్దరికి ఒకటే న్యాయం చేసేటోడు. అర్థమవుతుందా? ఎవడైతే తప్పుండో వానికి అన్యాయం చేసిన అయితే గెలవనీయకపోతుండే అన్న. అట్లని సిరిసిల్లమ్మ దగ్గర పోతే అట్లా చేయడం వల్ల ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఎవడైతే తప్పు చేసినోడు కూడా నాకు అన్యాయం చేసిండు అని వాళ్ళ మీద అట్లా అలిగెన్స్ సృష్టించారు. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఇప్పుడు పార్టీ సింబల్ని చూసి ఓటేస్తారా, నవీన్ యాదవ్ మోహన్ చూసి ఓటేస్తారా? అన్న మేమైతే నవీన్ అన్న చూసి చేస్తాం. పార్టీ తర్వాత నాకు నవీన్ అన్న ముఖ్యం. మేము నవీన్ అన్న మనుషులం. చిన్నప్పటి నుంచి కూడా ఆయనను చూసి మేము రాజకీయం నేర్చుకున్నాం. ఆయన బీఆర్ఎస్లో లేడు కదా, మరి నవీన్ అన్న మనిషి అంటున్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్లో అంటున్నారు. అయితే అన్న నవీన్ అన్న ఏ రోజు అయితే ఎలక్షన్లో పోటీ చేస్తుండేనో అప్పుడు నవీన్ అన్న ఉండే. ఇప్పుడు మేము బస్సు లీడర్ కాబట్టి మాకు ఏమైనా పనులు కావాలి. ఇప్పుడు మనం బయట ఉంటే కాకపోతుండే కాబట్టి, ఇప్పుడు నువ్వు ఏదైతే రోడ్డు మీద ఉన్నావో ఆ రోడ్ మేము తిరిగి 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 లబ్ధి ఏం పొందలే. అయినా దళిత బంధు రాలే, నాకేది రాలేదు. అర్థమవుతుందా అన్న? తిరిగి 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 మొన్న కాంగ్రెస్ వచ్చినాక అదే అల్లనే ఉన్న కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అన్న మాకు కాంగ్రెస్లోకి వచ్చినాక వేయించిన రోడ్లు ఇవి. అర్థమైందా? చూద్దాం ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆయన అభిమానులా మీరు ఏమవుతారా? మేము అభిమానులు. ఎంత మెజారిటీ వస్తుంది? 50 నుంచి 60,000 వస్తుంది అన్న. డబ్బులు పంచినాకనా పంచకుంటేనా అన్న? పంచే అవసరమే లేదన్న, పంచే అవసరమే లేదు. వన్ సైడ్ గెలుస్తున్నాయి అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పబ్లిక్తో మాట్లాడదాం. యా కొంచెం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఎవరి పిల్లలంతా? ముగ్గురు మీ అల్లుంలేనా? మీ పిల్లలేరి? అరే ఇంకా పెళ్ళి కాలేదా? అరే సారీ. ఎప్పుడు ఇంకా లేట్ అయింది ఎందుకు మరి? ఇంకా చేసుకుంటలేవు? చూస్తురా? అవునన్నా. ఓకే, ఎట్లాంటి అమ్మాయి కావాలి? చెప్పన్నా, ఎవరన్నా వీడియో చూస్తా ఏమన్నా ప్రపోజల్స్ రావచ్చేమో. ఏం ప్రపోజల్ అవసరం లేదు, ఏం అవసరం లేదా? సరే, ఎలక్షన్ లో ఓటు ఉంది కదా? ఉంది. ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు అన్న? ఓటు ఎవరికి చెప్తాం అన్న. బూత్ కాడికి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్తా తెలియదు, ఫింగర్ అంతే. మీరు పార్టీ చూస్తారా, మనిషిని చూసి ఓటేస్తారా? పార్టీని చూస్తాను. పార్టీయే చూస్తారు. నేను బీజేపీ కార్యకర్త. నేను ఓకే, బీజేపీ కార్యకర్త. కట్టర్ కార్యకర్త నేను. ఓకే, మరి ఇప్పుడు బీజేపీకే కదా మీ ఓటింగ్? బీజేపీకి వేయాలన్న. కార్యకర్త ఏ కార్యకర్త వాళ్ళకి వేయాలని చూస్తారు కదా. ఓకే, ఏ పార్టీ గెలవాలని ఎవరు వాళ్ళకే ఉంటది కదా. ఎట్లా ఉంది మరి? బీజేపీ పోటీ ఇస్తుందా ఇక్కడ బలంగా? థర్డ్ పొజిషన్ లో వస్తుంది అనుకుంటున్నా నేను. థర్డ్ పొజిషన్. థర్డా? ఎందుకు మరి? మీ పార్టీ మీ కార్యకర్త కదా, నీకు ధీమా కావాలన్న, స్ట్రాంగ్ కావాలి ఇంకా. నువ్వు గ్రౌండ్ లో తిరుగుతున్న ఒక కార్యకర్తవు కదా, నువ్వు ఓపెన్ గా చెప్తున్నా. సో ఎందుకు ఈ పరిస్థితి? మరి ఇక్కడ గెలవడానికి అవకాశం అంటే రెండో ప్లేస్ కైనా వచ్చే అవకాశం ఉండే కదా బీజేపీకి. ఎక్కడ లోపం జరిగింది? లోపం ఏం లేదన్న, ఇంకా ఇక్కడ జనాలకి తెలియాలి బీజేపీ కోసం ఏం చేస్తుందో, సెంట్రల్లో మోడీ ఏం చేస్తుందో ఇక్కడ జనాలకి తెలియదు ఇంకా. ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నాను అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? ఎవరు ఇస్తున్నారో మీరు చెప్పండి. ఇప్పుడు సన్న బియ్యం అంటారు, సన్న బియ్యం ఇప్పుడు వస్తుంది. దానికన్నా ముందు సెంట్రల్ గవర్నమెంట్ 3-4 years నుంచి ఇస్తుందా లేదా? సెంట్రల్ బియ్యం ఇస్తుందా అక్కడ? అది కొంచెం చూడాలి. ప్రజలకు తెలియకనా? తెలియదు మోడీ ఏం చేస్తుంది. ఇక్కడ లీడర్లు మీరు ఉన్నారు కదా, పెద్ద లీడర్లు ఉన్నారు కదా, మీరు అంటే కార్యకర్తలు కానీ. అవునన్నా, లీడర్లు చక్కగా లేరు. ఎక్కడైనా కూడా ఉంటుంది అన్న, లోపం ఉంటుంది ఎక్కడైనా కూడా లోపం. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఏం చేస్తున్నారు మీరు? కార్ డ్రైవింగ్ చేస్తున్నా, డిగ్రీ డిస్కంటిన్యూ.
నిజంగా డిగ్రీ డిస్కంటిన్యూ. ఏం జరుగుతుంది ఇక్కడ? పైసలు మందు బాగా ఇంకేం రాలేదు, ఇంకా వస్తుంది అన్న, ఇంకా 3-4 days లో వస్తుంది మొత్తం. ఇంకా లోకల్ ఏరియాలో అన్ని నడుస్తుంది. వైన్ షాప్ మొత్తం కిటకిటలు ఆడుతున్నాయి. తెలియదు అన్ని అది. థ్యాంక్ యూ. ఇంకా 3-4 days మీరు జూబ్లీహిల్సేనా? ఏ పార్టీ మీది? కాంగ్రెస్. కాంగ్రెసా? పార్టీ ఎవరైనా అంటే కాంగ్రెస్ ఏం చేసినా కాంగ్రెస్ కేస్తావా? ఏం చేసింది? అన్ని బాగానే చేస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళు అసలు ఏం బాగాలేదని అంటూనే ఉన్నారు. ఏం చేయలేదు. 10 ఏళ్లతో పోలిస్తే అది ఇది సేమ్ ఉంది అంటున్నారు. 10 ఏళ్ళు చేసిన వాళ్ళే చెప్పండి, నేను ఇప్పుడు చెప్తా. 10 ఏళ్ళు దళిత బంధు టీఆర్ఎస్ కండవ పట్టిన వాళ్ళకే దళిత బంధు వచ్చింది, వాళ్ళ పట్టిన వాళ్ళకే బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు పబ్లిక్ సన్నబియ్యం ఇస్తుంది, తింటుండ్రు. బస్సు ఫ్రీ పెట్టిండ్రు, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ 2 సంవత్సరాలు కాలే, ఇంకా 2 నెలలు ఉంది. అన్ని ఉన్నాయి, జేబులో ఉన్నాయి, అన్ని జేబులో ఉన్నాయి, అన్ని జేబులో ఉన్నాయి. వేసుకుంటా కామన్ మ్యాన్ చెప్పిండు 4 బూత్ మాదే ఉంది. ఇప్పుడు రుణమాఫీ చేసింది 2 లక్షల వరకు. రైతు బంధు 6,000 దాకా ఇస్తుంది ఎకరకు. 6 గ్యారెంటీలు ఒక్కొక్కడు అంటున్నారు రోడ్ మీద, రోడ్ షోలా వ్యతిరేక పార్టీలు చూపిస్తారమ్మా నువ్వు. 6 గ్యారెంటీలు రాలేదు అంటున్నాడు. ఒకటి 2,500, ఒకటి సార్ 2,500 ఒకటి రాలేదు, పింఛన్లు పెంచలేదు. ఈ 2 తప్ప మిగతా అన్ని అమలు అవుతున్నాయి. 2 సంవత్సరాలు కాలే, ఇంకా 2 నెలలు ఉంది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నారు. 200 ఇప్పుడు పార్టీ గుర్తు చూసా నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ కాదు, నాది 30 ఏళ్ళ నుంచి నేను ఉండేడా. ఓటు కాదు, ఓటు నుంచి కాంగ్రెస్. నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినా కాంగ్రెస్. వజరుద్దీన్ కూడా చేసిన, నవీన్కి ఇచ్చిన చేస్తా, సీఎంకి ఇచ్చిన చేస్తా, నకిరకాల ఎమ్మెల్యేకి ఇచ్చిన చేస్తా, ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్. కాంగ్రెస్ లీడర్ నువ్వు గంతే, పచ్చి పచ్చి కాంగ్రెస్ అది నువ్వు. నమస్తే, థ్యాంక్ యూ. కలుద్దాం. సరే, మీరంతా లీడర్లు. ఇప్పుడు మేము మాట్లాడించిన జై కాంగ్రెస్ అంటారు, జై కాంగ్రెస్ అని అంటారు. జై కాంగ్రెస్ అంటారు మీరు. సరే, మమ్మల్ని చూసి ఓకే ఓకే. ఏ నుంచి వచ్చారు మీరు? మార్కెట్పల్లి నుంచి వచ్చారు, నకరేకల్ నియోజకవర్గం. మీ వీరేశ్ అని రాలేదా? వచ్చిండా? ఎడ తిరుగుతున్నాడు ఇప్పుడు ఎక్కడ? ఈ డౌన్ లోనా? కలుద్దామన్న మరి. థ్యాంక్ యూ. సో చాలా మంది మహిళలంతా బయట కూర్చున్నారు, వండుకొని తిని కూర్చున్నారా, తినకుండా కూర్చున్నారా అమ్మా? పూలు ఏడుతున్నారా? అదే ఏమంటారు దీన్ని? పూలు అల్లుడు అంటారు, పూలు అల్లుడు అంటారు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదమ్మా, ఎవరికో వేద్దాం అనుకుంటున్నారు? ఏమో మరి, మీరు పైసలు ఇచ్చిన వాళ్ళు ఇస్తే వేస్తారా, ఇవ్వకపోయినా వేస్తారా? పైసలు ఏనాడు కూడా ఎరకలేదు. మీటింగ్లలో కూడా పోతున్నారు, కానీ మాకు పైసలు ఇచ్చేదే తెలియదు. ఎందుకు? రాత్రి వచ్చి ఎలక్షన్లలో ఇస్తారు కదా. ఇస్తుండ్రు అంటే మమ్మల్ని పిలవాలి కదా తిరగానికి. మరి పిలవంది ఎక్కడ? మాకెవరు ఇస్తారు మరి? తిరగడానికి కాదమ్మా, ఓటుకి ఇయ్యలేదు నాయన, మాకెవరు ఇయ్యలేరు. ఈసారి 2,000 ఇస్తారట ఓటుకి. 2,000 ఏమో అది ఏమంటుందో విన్నాం. మాకు తెలియదు అంటున్నా. ఎట్లా ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా? కట్ అయింది మళ్ళా. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? 3 పార్టీలు ఉన్నాయి కదా, చెయ్యి గుర్తు, కారు గుర్తు, పువ్వు గుర్తు. వాళ్ళు మేలు చేస్తే వాళ్ళకేస్తాం అంతే. చెప్పవా? ఎవరు మేలు చేస్తే ఇప్పుడు నేను పలానా పార్టీకి ఓటేయమని 2,000 రూపాయలు తెస్తా, తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావా తీసుకో. ఇంతవరకు అయితే నేను అడుగుతుందని చెప్పరా, తీసుకుంటావా తీసుకోవా? మాకైతే పైసలు ఇంతవరకు వేయలేరు. మరి నువ్వు ఇస్తా, నేను తీసుకుంటారా అంటే ఎట్లా చెప్పాలి మరి? మేము ఇప్పుడు ఒకవేళ వచ్చి ఇస్తే ఈసారి ఇస్తారమ్మా. ఏమో మరి, అప్పటికి ఇచ్చిన వాళ్ళకి వేస్తావా? వేయవు. అట్లా నుండు. మీరేమనుకుంటున్నారమ్మా? దేని గురించి సార్? అదే ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళకి ఇస్తాం. న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం?
ఏం కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏది కూడా రాలేదు. అంటే కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇది ఏదైనా మాకైతే ఏ సాయం కూడా రాలేదు. అదేది కూడా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి అన్న కూడా వచ్చినాక డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఏది కూడా రాలేదు మాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మాకు ఏది రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్న అప్పుడు కూడా క్యాన్సిల్ చేసిర్రు. లిస్ట్ల పేరు అప్పుడు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు కూడా కారు అంటారు. మాది కారు ఉన్నది కానీ ట్యాక్సీ ప్లేట్ ఉంది. మేము కిరాయికి ఉంటాము, కిరాయి కట్టుకుంటాం, కూలి పని చేసుకుంటాం. మేము అది వృత్తి కదా. కారు దానికి ఎట్లా వస్తుంది? మీరేం విలాస ఎంజాయ్మెంట్ కోసం కొనుక్కోలే కదా. కారు ఉంది కదా, ఇంకా మీకు ఇల్లు ఎందుకు అని కొట్టేసిరు. సెకండ్ లిస్ట్ లో వచ్చిండే మాకు తీసేసిరు. మరి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తాం సార్, లేకపోతే టుట్టిని ఎందుకు వేస్తాం? అది న్యాయం అంటే ఇప్పుడు మరి మీకు వచ్చి హామీ ఇస్తారా? మీకు ఇస్తాం ఖచ్చితంగా అందరు హామీ ఇస్తారు కదా. మరి ఇప్పుడు 4 రోజుల ఎలక్షన్ కదమ్మా, ఏదో ఓటు వేయాలి కదా. మరి వేయాలి, ఇక మరి వేయాలంటే వేయాలి అంతే. డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారా? ఎట్లా తీసుకోకుండా? లేదు లేదు, డబ్బులు తీసుకోవట్లేదు సార్. తీసుకోవట్లేదా? డబ్బులే తీసుకునేటట్లయితే గిట్ల ఎందుకు ఉంటాం మేము? డబ్బులు ఏం తీసుకోవట్లేము. మరి అందరు తీసుకుంటున్నారు కదా చాలా మంది, మీరెందుకు తీసుకుంటలేరు? తెలియదు మాకు, తీసుకునేటోళ్ళ సంగతి తెలియదు, మేము తీసుకుంటలేము. అది తీసుకునేటోళ్ళ సంగతి మాకు తెలియదు, మేము తీసుకుంటలేము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మొన్న ఓటు ఎవరికి వేసిరమ్మా? మొన్న ఎలక్షన్లలో మొన్న జరిగే 2 ఏళ్ల కింద, ఇప్పుడు నేను చనిపోయిన అప్పుడు కేసీఆర్ సో ఈసారి చెప్పను. మీరేమనుకుంటున్నారు? ఓటు లేదా మీకు? ఇక్కడ లేదా? ఓకే. ఏంటమ్మా పెన్షన్ వస్తుందా? అంటే మీరు ఎందుకు 50 ఏళ్ళు పైన లేవా? 50 ఏళ్ళకి పింఛన్ వస్తుందా బాబు? 50 ఏళ్ళు 55 ఏళ్ళకి ఉంది కదా. ఇద్దరికి రాదు కదా, అంకుల్కి నాకు రాదు కదా. పెద్ద మనిషికి వస్తుందా? ఈయనే ఉన్నావా? ఎవరికి ఓటు? ఎవరికన్నా ఆమె చెప్పలేదు, జర నువ్వనే చెప్పరాదు. నువ్వు ఏ పార్టీకి ఉన్నావు చెప్పు. నేనా? ఏ పార్టీ అయితే నీకు కరెక్ట్ చెప్పలేదు. నువ్వు చెప్పు, నువ్వు ఏ పార్టీకి ఉంటే దానికి వేస్తా. ఏ దానికి ఉన్నావు? దేనికంటే దానికి వేస్తా. పైసలు ఇస్తారట, మరి పైసలు తీసుకొని ఇచ్చినా ఇవ్వకుండా వేసేది ఇస్తాం మేము. పైసలకు దాని సమస్య ఏం కాదు. కార్కి వేస్తా. కార్కి వేస్తావు? ఎందుకు కార్కు? ఆల్రెడీ ఓపెన్ అయినా, ఇంకేం చెప్పరాదు. కార్ కంటే నేను డ్యూటీ చేస్తున్నా కదా, అందులోనే చేస్తాను. కేసీఆర్కి వేద్దామని. దేంట్లో డ్యూటీ చేస్తున్నావు? మున్సిపాలిటీలో చేస్తా. మరి ఇప్పుడు చేయి గుర్తుంది కదా. అందరం ఇద్దరమే అంకులు నేను కార్కి వేస్తాం. మా కొడుకు కూడాలేమో కార్కి ఇదానికి వేస్తారు, చేయి గుర్తుకు. ఇటు రెండు అటు రెండు సగం సగం ఎందుకు పంచుకున్నారు? సాయం చేసిండు అని ఎత్తాను మొత్తం. అన్నిట్లో ఆయనకి వేయొద్దు కదా. అదే అంకుల్కి పింఛన్ వస్తుంది కదా. పెద్ద మనిషి చెప్తాడు, మంచిగా మాట్లాడుతుండు. ఏమంటే సగం సగం కొడుకు కోడలు ఒకవైపు, మీరిద్దరు ఒకట. ఎందుకు? నువ్వు ఉన్నావు, ఆయన ఉండు. ఆయన కోపం కాకుండా నీ కోపం కాకుండా అంతే. ఈ చెరువు ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు, అట్లుండొద్దు కదా. మనం ఎవరు మంచి ఒక్కరికి చేస్తే ఎట్లా? అందరం ఒక్కరికి చేస్తే ఎట్లా? ఓరు ఇట్లా ఓరు అట్లా ఉండాలి కదా. మనం 5 ఏళ్ళు వచ్చినా అన్నం తింటున్నాం. 5 ఏళ్ళు లేని అన్నం తింటాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, వచ్చినాక మాకు పింఛన్ పెంచాడు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి 6,000 పింఛన్ ఇస్తున్నాడు. 2 ఏళ్ళ నుంచి 6,000 పింఛన్ లేదు. ఇస్తామని ఏవి లేవు. ఎందుకు మరి? ఆయన చేసే లాభం ఏక లాభం. నాకు బస్ పాసులు ఇచ్చిండు 2. ఇప్పుడు ఊరికి పోయేదానికి ఇచ్చిండు, ఇక్కడ ఇచ్చిండు. మరి ఇప్పుడు మరి అవతలకి 2 వేస్తా అంటున్నావు. మరి అవతల 2 వేస్తా అంటున్నావు. అవతల 2 వేస్తా అంటే మరి వాళ్ళకి చెప్పినాం. ఇటో 2 అటో 2. వాళ్ళు వచ్చినా మనోళ్ళే, వీళ్ళు వచ్చినా మనోళ్ళే, అందరు మనోళ్ళే. అక్కడ ఇద్దరు వేద్దాం, ఇక్కడ ఇద్దరు వేద్దాం అనుకున్నారు అంతే. మరి రేపు 2 రోజులు అయితే మంచిగా పైసలు గీసలు పట్టుకొని వస్తారు. అప్పుడు మారుతుందా? 3 ఇటు 1 అటు, 3 అవుట్ 3 1 ఇటు. అక్కడ ఇష్టలకు అక్కడ ఇస్తారు, ఇక్కడ ఇష్టలకు ఇక్కడ ఇస్తారు అంతే. అంతే తీసుకుందామా? ఇస్తే ఎట్లా? ఇస్తే తీసుకుందాం. ఇంకా పోయేది లేదు. మందు పోస్తురా? మందు లేదు, పాలు లేదు. ఎందుకు? ఎవరు మందు పోస్తారు? దుకాణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు దుకాణం కాడికి పోతే ఉత్తగిస్తాడా? మీ దాకా రాలేదా ఇంకా? మాకు రాలే. దాగకు. వాళ్ళు ఇచ్చేది స్పిరిట్, కెమికల్ కలిపిన మందు ఇస్తారు. పార్టీలు ఇచ్చేది అస్సలు దాగకు. బాగాలేదా? అసలే దాగకు. నాకు ఆరోగ్యం బాగాలేక మొత్తం బంద్, మందు బంద్ పెట్టిన, బీడీ సిగరెట్ అన్ని బందే డాక్టర్ చెప్పిన. వస్తా. థ్యాంక్ యూ. ఏం పేరు బ్రదర్? మీ పేరు? నా పేరు సురేందర్ అన్న. ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది అన్న. కాంగ్రెసా నవీన్ యాదవా? నవీన్ యాదవ్ గెలుస్తుంది.
కాంగ్రెస్ చూసి కంటే నవీన్ యాదవ్ చూసి ఓటు ఎక్కువ అంటే 50-50 అన్న. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ను చూసి కూడా 50% వేస్తారు, నవీన్ యాదవ్ ను చూసి కూడా 50% వేస్తారన్న. యూత్ మొత్తం నవీన్ వైపే ఉన్నారన్న. ఎందుకు ఆయన వస్తే కొంత రౌడీజం పెరుగుతుంది, వాళ్ళంతా అదే ఫ్యామిలీ అంతా అనే ఒక చర్చను తీసుకొస్తున్నారు కదా, ఇందులో వాస్తవం లేదా? అది జీరో, అదంతా అబద్ధం అన్న. ఫాల్స్ ఎలిగేషన్ సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే నవీన్ రౌడీజం చేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ రౌడీజం చేస్తున్నారని ఎవరైతే అంటున్నారో వాళ్ళ దగ్గర ఒక చిన్న ఎవిడెన్స్ కూడా లేదన్న. ఉట్టి ఒకరి మాటలు ఒకరు విని సబ్జెక్ట్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా మీరు మాకు చెప్పడం, నేను ఇంకోరికి చెప్పడం, అట్లా జీరో నాలెడ్జ్తో ఒక చెప్పిన మాటలు విని మాట్లాడుతున్నారన్న. ఎవరి దగ్గర కూడా అసలైన ప్రూఫ్స్ లేవు. ఒకప్పుడు ఒక 40 years కింద మన సెటిల్మెంట్లు అట్లాంటివి మన ఊర్లలో పెద్ద మనుషులు సర్పంచులు పంచాయతీలు చెప్పినట్టు ఇక్కడ శ్రీశైలం యాదవ్ గారు ఏదైనా పంచాయతీలు చెప్పడము, అక్కడ పంచాయతీని ఇక్కడ మన హైదరాబాద్ లాంగ్వేజ్లో సెటిల్మెంట్ అంటారు కాబట్టి అట్లాంటి విషయాలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప అట్లాంటి ఏం లేవన్న. ఓకే. సో ఆయన ఎప్పుడైనా మీ గల్లీలోకి వచ్చి, ఆయన మనుషులు ఏమన్నా మీ గల్లీలోకి వచ్చి, మీ షాపా? ఏం షాపు? రైస్ షాప్ మిమ్మల్ని ఏమైనా బెదిరించి వసూలు చేయడం అట్లాంటిది ఏమైనా లేదన్న. అట్లాంటి ఏం చేయలేరన్న. మాకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే మేము అన్న దగ్గరికి పోతాం. అట్లాంటిది మాకేమీ ఇబ్బందులు అట్లాంటివి ఏమేమి పెట్టలేరు. చాలా హెల్ప్ఫుల్ గానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికి, నాకు ఒక్కడికని కాదు, ఇక్కడ ఉన్న జూబ్లీస్ నియోజకవర్గంలో ఎటువంటి వాళ్ళకు రీసెంట్ గా మొన్న ఒక అబ్బాయి మా ఏరియాలోనే చనిపోతే అతనికి ఒక 20,000 చావు ఖర్చులో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడం కూడా జరిగిందన్న. ఇప్పుడు మనము ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా మనము అన్ని ఆలోచించి ఓటేయాలి. డెవలప్మెంట్ ఏంటి, పార్టీలు ఏంది, ఇవన్నీ. అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఏం చదివారు? మీరు ఎంటెక్ MBA చేశారు కదా మీరు. సో ఇవన్నీ ఆలోచించి ఓటేయాలి కదా. మనం కూడా ఒకటే లైన్లో వెళ్ళి ఈ పార్టీ అంటే ఇష్టం, ఆ నాయకుడు అంటే ఇష్టం అనే కోణంలో మనం ఆలోచిస్తున్నాం అట్లా లేదన్న. యాజ్ పర్ మై నాలెడ్జ్, నా ఒపీనియన్ ఏంటంటే అన్న, ఇప్పుడు రూలింగ్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇన్ని రోజులు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోకన్నా ముందు అతనే ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇక్కడ లోకల్లో అతన్ని ఏం కనిపించలేరు. ఎందుకంటే రూలింగ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి అతనికి ఫండ్స్ రాకపోవడమా, అతన్ని చేరదీయకపోవడమా, అలాంటి ఇంటర్నల్గా ఉంటాయి కదన్న. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఉన్న 3 years మన వేరే పార్టీని గెలిపించుకుంటే మన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఉన్న టైంలో మనము రూలింగ్లో ఉన్న పార్టీని అభ్యర్థిని గెలిపించుకోవాలి. అందులో మళ్ళీ నవీన్ యాదవ్ గారు మన లోకల్ అభ్యర్థి కాబట్టి మనకు ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి ఏ టైంలో అయినా, ఏ నైట్ టైంలో అయినా ఇంటికి వెళ్ళి డోర్ కొడితే ఆయన మనకు రెస్పాండ్ అవుతాడు. కాబట్టి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. పార్టీలో ఏం తిరుగుతలేరు? కాంగ్రెస్ పార్టీ తిరగలేదన్న. నేను ఏ పార్టీలో తిరిగాను. ఎప్పుడన్నా నాకు ఇష్టం అనిపిస్తే స్వచ్ఛందంగా నేను వెళ్ళి సపోర్ట్ చేస్తానన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరండి? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఎక్కడ ఈ డివిజనా మీది? కాంగ్రెస్ పార్టీ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి. కాకతీయ యూనివర్సిటీనా? సో తిరుగుతున్నారా ఇదంతా? ఎట్లా ఉంది ఇక్కడ? పాజిటివ్గా ఉంది. ఆల్రెడీ ఆయన ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నారు క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేని వెతుకుంటే ఎక్కడికో వెళ్ళాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్న మహిళలైనా కూడా, మహిళా సంఘాల అన్నీ కూడా ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నాయి ఇప్పటివరకు అయితే. ఎంతమంది వచ్చారు మీరు? మీ వరంగల్ నుంచి ఒక 30-35 మంది వచ్చామండి. మన NSUA కానీ యూత్ కాంగ్రెస్ కానీ అందరం కానీ కలిసి వచ్చామండి. సో మీరు పార్టీలో ఉన్నారు? పార్టీలో ఉన్నానండి. సో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆమె. మీది ఎక్కడమ్మా? కాంగ్రెసేనా మీది కూడా? అంటే మీరు పార్టీలో తిరుగుతున్నారా? పార్టీలో తిరుగుతున్నాము. రెండోది మేము వేసేది కూడా నవీనకే ఓటేస్తాం. ఎందుకు నవీన వస్తే అంత ఆగమాగం అవుతుంది అంటారుగా? ఏం కాదండి, మేము ఇప్పటి నుంచి కాదు, జగన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అయినా మా ఫ్యామిలీ మొత్తం ఆయనకే ఇస్తాం. థ్యాంక్ యూ అమ్మ. సో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా కనబడుతున్నారు, అక్కడక్కడ BRS వాళ్ళు కూడా కనబడుతున్నారు. ఇక వాళ్ళ ఒపీనియన్ ఈ ఒకటే ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ ఒకటే ఉంటుంది. అవతల పార్టీ BRS అని అయితే BRS అంటాడు, కాంగ్రెస్ అని అయితే కాంగ్రెస్ అని అంటాడు. ఏ పార్టీ మనది? ఈ పార్టీ లీడర్లతో ఏం మాట్లాడతామే? మీరు వీళ్ళంతా ఒక పార్టీ కోసం పనిచేస్తారు. మీరు BRSా? మీరే చెప్పు చెప్పు. అంటే పబ్లిక్, కామన్ పబ్లిక్ అయితేనేమో వాస్తవాలు బయటకు వస్తాయి. చెప్పు. తొలి వెలుగు అని అంటే అందరికీ సమానంగా ఉండేటటువంటి ఛానల్. సమానంగానే ఉంటున్నాం మేము, అందుకే అంటున్నాను నేను. పార్టీ అనేది కాదు. BRS వాళ్ళట మాట్లాడేసి ఆడ కూడా BRS అయినా మాట్లాడలేదు మాకు. సరే మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తున్నారు? సునీతమ్మ గెలుస్తాను అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఏ కోణంలో మీరు చెప్తున్నారు? అమర్నాథ్ గోపీనాథ్ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి, అలాగే కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ప్రజల హృదయాల్లో ఇప్పుడు ఉన్నది కాబట్టి దాన్ని బట్టి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది కొంత డిఫరెంట్గా ఉంది. ఆయనను ప్రజలు మళ్ళా మర్చిపోలేకపోతున్నారు. దీనికంటే చాలా మెరుగైనటువంటి స్థితిలో కేసీఆర్ పాలన ఉంది అని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి ఫైట్ హోరాహోరీ ఉంటుందా? మీ పార్టీ వన్ సైడ్ ఉంటుందా? BRS
ఖచ్చితంగా 25,000 మెజార్టీ సునీతమ్మకు వస్తుంది, కారు గుర్తు గెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు కదా, వీళ్ళు వస్తే మొత్తం ఆగమవుతుంది రౌడీయిజం అని, మీరు కూడా నమ్ముతున్నారా? అది ఆల్రెడీ జరుగుతున్నది, బెదిరిస్తున్నారన్నా, ఎక్కడ దొరికితే అక్కడ బెదిరిస్తున్నారు, ఎటు వెళ్ళనియకుండా బెదిరిస్తున్నారు. ఓకే. 25,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అంట. తప్పకుండా 25,000 మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని మర్చిపోతలేరు ప్రజలు. అట్లాగే సునీతమ్మను గెలిపియాల, ఖచ్చితంగా అండగా ఉండాలనేటువంటి ఒక అది వచ్చేసింది. ఆయన భర్త చేసినటువంటి పనులు కూడా ప్రజల్ని కన్నబిడ్డ లెక్క చూసుకున్నాడు కాబట్టి గెలుస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ. మీరన్నా మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు చేసిన అభివృద్ధి, కేసీఆర్ చేసిన అభివృద్ధి కావచ్చు, మాగంటి గోపీనాథ్ సార్ చేసిన అభివృద్ధి కావచ్చు. ఇప్పుడు ఆయన ఎవరైతే సునీతమ్మ పడిన వాళ్ళ భర్త చనిపోయి ఉన్నాడు, సింపతి కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. ఏం నడుస్తుంది? ఎట్లుంది బిజినెస్? నడుస్తుందా? ఏమనుకుంటున్నారే జనమీడ? ఎలక్షన్స్ వచ్చినాయిగా, ఓట్ లేదా మీకు? ఉన్నదా? ఏమైతుంది చెప్పరాదు? వద్దా? బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఎందుకు కంట అవుతాం అంటావా? ఓకే. ఇప్పుడు పాపం వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు పొద్దున్న లేస్తే మళ్ళీ ఇక్కడ తిరగాలి కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. సరే, మీరు ఎవరికో వేస్తామని చెప్పకండి, కానీ ఎన్నేళ్ళైంది మీరు జూబ్లీ హిల్స్కి వచ్చి? 20 సంవత్సరాలు. 20 అండి. ఇదేనా మీదేనా ఇల్లు? ఇదేనా? ఓకే. బాగా కష్టపడి ఇది కొనుక్కొని ఉంటారు మీరు. ఓకే. డెవలప్ అయిందా నియోజకవర్గం? ఎట్లున్నది? ఇంకా కావాల్సి ఉందా? వద్దాను ఎందుకు అవన్నీ. మాట్లాడదాం కొంతమంది జనంతో. నమస్తే అమ్మా, ఏం బండి అమ్మా ఇది? పొద్దు నుంచి చేస్తున్నట్టున్నారు. రొట్టెల బండి. ఏం రొట్టెలు చేస్తారు? జొన్న రొట్టె. ఎన్ని అమ్ముతారు రోజుకి? 50 అమ్ముతారు. రొట్టె ఎంత? 15 రూపాయలా? ఏం జొన్నలు తెస్తారు? తెల్లయా పచ్చ జొన్నలా? తెల్ల జొన్నలు. ఎందుకు పచ్చ జొన్నలు దొరకవా? దొరుకుతాయి కానీ ఇక్కడ ఎక్కువ తినరు. కానీ పచ్చయే తినాలి కదా, పచ్చ దాంట్లోనే మంచి ఇది ఉంటుంది. కానీ జనాలకి అడిగింది మనం ఇవ్వాలి కదా, ఇక్కడ ఎక్కువ అడగారు. గోధుమ పిండి ఏమైనా కలుపుతారా? మైదా కొంచెం సాగుతందుకు అసలే కలపరా? మినపప్పు వేస్తా కొద్దిగా జిగిరాడ. ఓకే ఓకే, అంతే. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేము కారు గుర్తుకు వేస్తాం. ఎందుకు కారు గుర్తు? మాకు మా పిల్లలకు చదువుకు దానికి హెల్ప్ చేసారు, కారు గుర్తులో దానికి వేస్తాం. ఎవరు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అంటే ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు హెల్ప్ చేసిండు. అంటే ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు చేసిరా? ఆయన చచ్చిపోయిండు కదా, గోపీనాథ్ చేసిండు. మాకు మంచిగా చేసిండు ఆయన. పెద్ద మనిషి ఎవరు? మా నాన్న. మొత్తం ఏం పెద్ద మనిషి? అంత గలీజ్ ఉన్నాడు. ఏ ఊరు? నారాయణఖేడా. ఎవరికి ఓటు? కేసీఆర్కి. ఎందుకు? అరే మా చూసాను కానీ పెన్షన్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏమమ్మా తిన్నరా? భోజనం అయిందా? తొందరగా. ఎంత అవుతుంది టైము? 1 అవుతుందిగా. ఏం కూర వండిరు ఇవాళ? చిక్కుడుకాయ ఆలుగడ్డ నాన్న. చిక్కుడుకాయ ఆలుగడ్డ. ఓకే. ఇప్పుడు ఏం బియ్యం తింటారు? మీ రేషన్లో సన్న బియ్యం తింటారా, బయట కొనుక్కొచ్చుకుంటారా? సన్న బియ్యం కొనుక్కొచ్చుకుంటారా, అవే తింటారా? మేము అవే తింటాం. అంతేనా? అంతకుముందు దొడ్డు బియ్యం తింటారా? తినలే. అవేం చేసేది? అవి దోశలకు ఇడ్లీలకు వీటికే నాన్న. దోశలకు ఇడ్లీలకు వాడేది. ఇప్పుడు ఈ బియ్యం బాగానే ఉంటున్నాయా, నూకలు ఉంటున్నాయా? నూకలు ఉంటున్నాయి నేను ఎక్కువ ఉంటున్నాయి. మరి నూకలు జరిగి మళ్ళా జల్లెడ పట్టుకొని చేసుకుంటాం. ఇప్పుడు ఎన్ని కిలోలు వస్తున్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 20 కిలోలు వస్తాయి నాన్న. 20 కిలోలు జల్లెడ పడితే ఎంత మిగులుతున్నాయి? నూకలు ఎన్ని వస్తున్నాయి అందాదా? ఎంత మిగులుతున్నాయి? ఇక నూకలు పోగా ఇక నూకలు 5 కిలోలు 6 కిలోలు అవి పోతాయి. ఇక 15 కిలోలు అనుకో. 15 కిలోలు అయితే తింటున్నారు, మంచిగానే ఉంటున్నాయి. తింటున్నాం. ఇప్పుడు ఓట్లు వచ్చినాయిగా, ఎవరికి ఓటు? నవీన్ అన్న. ఎందుకు? ఆయనకే వేస్తాం మేము. దేనికి వేస్తారు ఆయనకు? ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఆయనకి? మాకు అన్ని సాయం చేసిండు. ఇప్పుడు కాదు, అప్పటి సంది వాళ్ళ డాడీ కూడా మాకు అన్ని సాయం చేసిండు నాన్న. మాకు ఆయనకే వేస్తాం. అట్లా అంటలేరు కదా మరి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, ఆయన పెద్ద రౌడీలు వీళ్ళంతా అంతా అంటున్నారు. కానీ అప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడు అయితే లేదు నాన్న. ఇప్పుడు మంచిగానే ఉన్నారు. ఓటు ఆయనకే వేస్తావు. మరి పార్టీ గుర్తు చూస్తావా, నవీన్ యాదవ్ మోహన్ చూస్తావా? గుర్తు అంతా నవీన్ యాదవ్ మోహన్ చూసుకునే మేము వేస్తున్నారు. బానే ఉందా వీళ్ళ పరిపాలన? 2 ఏళ్ల నుంచి గతం 10 ఏళ్ల కంటే ఇప్పుడు బాగుందా? 2 ఒకటే ఉన్నాయా? బాగానే ఉన్నది నన్ను. మాకు ఇప్పుడైతే వస్తుందా? పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు ఇప్పుడు నాకైతే వరకు.
ఇదివరకు లేదు. ఎందుకు లేదు? అప్లై చేయలేదా? చేసిన కానీ వాళ్ళు చేయలే. చేయలే. ఇప్పుడు నవీన్ అన్న చెప్పిస్తా అన్నాడు మీరు. అన్నాడా? మరి పైసలు ఇస్తారా? మరి ఎంత ఓటుకు 2000 3000 అంటున్నారు, ఎట్లా? మాకు పైసలు ఇవ్వకుండా పర్వాలేదు, మాకు ఆయన గెలిచి మాకు అన్ని సాయం చేస్తే చాలు మాకు. ఇప్పుడు అవతల ఆయన ఇంకో 2000 ఎక్కిస్తా అంటాడు. మాకు వద్దు. మాకెందుకు? మీ షాపా అమ్మా? మీదేనా? ఒకటేనా షాపు? యా. రెంటా ఇది? ఓకే, థ్యాంక్ యూ. మీది ఎక్కడ బ్రదర్? ఇక్కడనే మేము అన్న దగ్గర ఉంటాం. అన్న దగ్గరే ఉంటారు మీరు. పార్టీయా అన్న? అన్న ఒకటే పార్టీ అని ఒకటే. అట్లా ఉండదుగా, అన్న పార్టీ రెండు? అన్ననేనా? ఇప్పటి నుంచి కాదు, మేము చిన్నప్పటి నుంచి ఇంటున్నప్పుడు అంతే అన్ననే. అంటే అన్న ముందు తర్వాత పార్టీ అంతే. అంతేనా? అన్న అభిమానం. పోయినసారి 2023లో ఎవరు కొట్టేసారు? నవీనన్నకి. అదే అజరుద్దీన్ లేవాడాడు కదా, నవీనన్న ముఖం చూసి వేయించింది. అజరుద్దీన్కి వేయించండి. ఇండిపెండెంట్ లేవాడా నవీనన్ననే, కార్పొరేటర్ లేవాడా నవీనన్నే. ప్రభుత్వం ఇప్పటికి ఎన్నిసార్లు ఉన్నా సరే నవీనన్నే. మేము ఉన్న రోజులు అయితే నవీనన్నకే. ఇప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేసినా నవీనన్నకే వేసిన. మేమైతే నవీనన్నే అప్పటి నుంచి అయితే. ఎందుకు ఆయన మరి ఏముంది ఆయనలో? అన్న చాలా మందికి హెల్ప్ చేస్తాడు, చాలా మందికి ఎవరైనా లేని వాళ్ళకి హెల్పింగ్ చాలా ఉంది అన్న. ఇప్పుడు మేము డైరెక్ట్ ఫోన్ చేసి అన్న ఇట్లా ప్రాబ్లం అంటే ఇటుకు వచ్చి లేవాడతాడు. ఇప్పటి నుంచి కాదు, మా నాన్న రౌడీజం అది అని అంటున్నారు. అన్న రౌడీజం అనేటోళ్ళకి అది రౌడీజం వాళ్ళు చేసారు కాబట్టి ఇదిలో రౌడీజం అంటారు. అవతల చేయండి ఉట్టి అన్నాడు, అది వేస్ట్ మాట, అది ఫేక్ అదంతా. థ్యాంక్ యూ భయ్యా. మీరే ఏడమ్మన్నది ఓటేడా? మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. పొద్దుగాల లేచి మన తొలి వెలుగు చూడకపోతే నాకు నిద్ర రాదు. అంతేనా? చూడాల్సిందేనా? అన్న రాగన్న అంటే ఇక పిచ్చి మాకు. ఓకే, ఎవరికి ఓటు? ఎవరికి? ఈసారి అయితే నవీన్ యాదవ్కి వేద్దాం అనుకుంటున్నాను. పోయినసారి ఎవరికి వేసినావు? పోయినసారి మన బీఆర్ఎస్. అవునా? పోయినసారి ఎందుకు బీఆర్ఎస్కి వేసినావు, ఇప్పుడు ఎందుకు నవీన్కి వేద్దాం? సార్లు గెలిపించినాం, ఏం లేదు. ఈసారి మన నవీన్ అన్న లోకల్. మీది ఎక్కడ? మీది లోకలా ఎక్కడ? అంటే మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్. ఎన్నేళ్ళ ఇక్కడికి వచ్చి? మేము 95లో వచ్చినా. ఇల్లేడా? ఇక్కడే ఉంటాను. కానీ నేను పోయేటప్పుడు మిమ్మల్ని చూసి ఆగినానా. నువ్వంటే మీరు కానీ తీన్మార్ మల్లన్న కానీ ఈ 2 న్యూస్లే పెట్టుకుంటాను నేను పొద్దుగా లేచి. ఈరోజు మార్నింగ్ బస్సు యాక్సిడెంట్ గురించి చాలా గొప్పగా చెప్పారు, గొప్పగా మాట్లాడారు. అది ఫాలో అయ్యి ఈరోజు మొత్తం 1 గంట సేపు మీ వాడతలు విన్నాను. గెలిచేటట్టున్నాడా నవీన్ యాదవ్? ఏమనుకుంటున్నారు మిగతా వాళ్ళంతా? సరే నువ్వంటే అనుకుంటున్నావు కానీ మాక్సిమం బయటపడతాడు. అంతే. హోరాహోరీ ఉందా? హోరాహోరీ అయితే ఉంది. నవీన్ అన్న అయితే వస్తాడు. పైసలు వంచకుండా వస్తాడా? పంచాల్సి వస్తుందా ఎంతో కొంత? అంటే పైసలు ఎవరైనా లేకపోతే అయ్యేటట్టు లేదన్నా. కాకపోతే చూడాలి. ఈ రాజకీయం వద్దు కానీ మీ మీద అభిమానంతో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, బాయ్. బాగున్నారా పెద్ద మనిషి? భోజనం అయిందా? అయిందా? ఏంటి ఎలక్షన్లు వచ్చినాయటగా, ఎవరు కోటేస్తట్టున్నారు? ఎవరికి చేయాలి చెప్పు. నువ్వు చెప్పరాదు. నువ్వు చెప్తే నేను చెప్తా. అంతేనా? అంతే. నీకు నువ్వు అనుకొని ఉంటావుగా. నేనేమో అనుకోలే. లోకమంతా ఏ పాట పాడితే మనం కాపాడం. అంతేనా? ఇప్పుడు మంచి పార్టీ, చెడ్డ పార్టీ, మంచి లీడరు, చెడ్డ లీడర్ అనేది ఏం లేదా? లీడర్ గుద్దలు పెడతారు, మనకి ఎవడిస్తాడు? అంతేనా? మెదలు తీసుకుపోతారు, లీడర్ గుద్దలు పెడతారు. మాయాసొంటానికి ఎవడిస్తాడు? ఓటు వేయాలి, ఇంకొచ్చి పాడాలి. అంతేనా మన పనిగా? ఓట్లేసే యంత్రాలేనా మనం? లీడర్ పెడతారు మెదలు, మనకు రూపాయి ఇయ్యడేవాడు, సింగిల్ చాయ్ పోయాడు. ఇప్పుడు ఇస్తారటగా ఎలక్షన్లకు ఒక రోజు ముందు 2000 ఇస్తారటగా ఓటుకి. ఎవడు ఇప్పటి వరకు అయితే ఎవడు మనకే కానీ వెళ్ళి లీడర్ పెడతారు, వెళ్ళి ఆడు తీసుకుంటాడు, అని ఇంట్లో వేసుకుంటాడు, ఓటు అయిపోయింది అంటాడు. ఇక ఆడ పోయినాక మనం పైసలు తీసుకొని ఓటేద్దు కదనే. ఇప్పటి వరకు మేము ముట్టలేమని చెప్తున్నా నీకు. అంటే నువ్వు ఆశిస్తున్నావు అంటున్నా. మరి చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. కట్టలు ఆయనకి పెడుతురు. ఎవడైతే పెద్ద బస్తికి లీడర్ ఉంటాడో ఆయన పెడుతురు. పబ్లిక్ ఎవడన్నా సాయం చేస్తుండా? నీకు తెలిసిన కాడ చెప్పు. ఎవరన్నా పబ్లిక్ని సాయం చేసినోడు ఆడు మంచోడు. ఉన్నోని ఎత్తుకపోయి ఆయన ఉండంగా ఆయన
నింపుతున్నారు కానీ లేనోనికి రూపాయి సాయం చేస్తలేరు. ఎవరికి ఓటు వేస్తావా ఏవా ఇంట్లోనే ఉంటావా? ఇంట్లో ఎదుకుంటే నా వంతుది నేనే వేస్తా. అందరు పాడిన పాట నేను పాడతా. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కదా, పువ్వు గుర్తు, చేయి గుర్తు, కారు గుర్తు. అవి పెట్టుకుంటారు, వాళ్ళు ఎవరిని అభిమానం వాళ్ళు పెట్టుకుంటారు. కానీ అందరు ఎక్కడ పోతే మనం అక్కడ దుంకుదాం. దానికి ఏమంటే దానికే పోతాం, దీనికి ఏమంటే దీనికి. ఇప్పుడు రాత్రి ముందు రోజు రాత్రి వచ్చి 2,000 ఇస్తారు, ఎట్లా? ఏమో మనకైతే ఇప్పటి వరకు రూపాయి కానలేము. వస్తే ఎట్లా అంటున్నా? ఇక వస్తే దేవుందా, మనకైతే ఇప్పటి వరకు ఓటేస్తావు? పైసల విషయమే లేదు. అంతేనా? మందు పోస్తురా? మందు లేదు, పైసలు లేదు. మా పైసలు పెట్టుకుంటారు. ఎవరికి వేస్తావు మరి సార్ ఓటు? నీవెవరికి వాళ్ళకి వేస్తా అంతే. వెనకాల అది అంతే. మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇల్లదేనా ఇల్లు? మనదే వాళ్ళ మా ఓన్ వాళ్ళే. వాళ్ళు ఎవరికి వేస్తే ఏమంటే వేస్తుంది ఆయన. అంతేనా? అంతే. వీళ్ళకి అమ్మడి వేస్తా. అనిల్ కుమార్ ఆయన తరపున ఏ తరపున ఏం లేదు, మీడియా న్యూస్ ఛానల్. నేను తెలంగాణకి వేయాలనుకుంటున్నా. ఆయన ఉంటే ఎలక్షన్ ఉండకుండే, గోపినాథ్ ఉంటే ఆడు పోయినందుకు దీన్ని పెట్టిరు. మళ్ళా ఆడే లీడర్ గుద్దలే కూస్తున్నారు అందరు. మాకెవడు పట్టించుకుంటలేడు. నవీన్ యాదవ్ ఏంది? అదే ఆయన నేను ఎమ్మెల్యేని కావాలని ఆయన ఇలా పడుతుండు. అప్పుడు అందులో పోయిండు ఎంఐఎంలా, రాలేడు. తండ్రి కూడా పోయిండు, రాలేడు. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చిండు. గెలిస్తే నేను ఎమ్మెల్యేని అయితే అని ఆయనకు కోరిక. ఎవడు గెలుస్తున్నా దేవునికి. ఇదైతే కంపల్సరీ లేడీస్ని గెలిపిస్తే పుణ్యదానం. ఎందుకంటే భర్త చనిపోయిండు కదా, ఈ ఒక్కసారి ఆమె గెలిపిస్తే ఆమె మంచి పనులు చేస్తే ముందుకు పోతుంది, చెడ్డ పనులు చేస్తే వెనుకకు. అంతేగా మరి, ఏదైనా అంతే ఉంటుందిగా. ఈ ఇల్లు మీదేనా? ఏ హోటల్? ఓహో, ఆంధ్ర స్పెషల్ టిఫిన్స్ అండ్ ఇరానీ చాయ్. ఎట్లా నడుస్తుంది దుకాణం? ఎంత కౌంటర్ ఎంత అవుతుంది రోజు? రోజు ఒకసారి 14,000 15,000 అలా అవుతుంది. అమ్మా గల్లీలో గట్టిగానే అమ్ముతున్నావు ఆయన? ఒక్కొక్కసారి అవుతుంది, ఒకసారి కాదు. ఏమేమి ఉంటాయి అలా? ఇడ్లీ, వడ, పూరి, దోశ అన్నీ దొరుకుతాయి. ఎక్కడ మీది? మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? 22 years అవుతుంది. 22 years అవుతుంది. ఇక మధ్యాహ్నానికి బందే ఇక. మళ్ళీ 3 o'clock నుంచి స్నాక్స్. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? నేనైతే 100% నవీనానికి వేస్తామా. అవునా? ఎందుకు నవీన్ అన్నకి? ఎందుకు నవీనానికి ఎందుకు వేయాలనుకుంటున్నాం అంటే అన్న, ఈ టెంపుల్ ఉంది కదన్న. ఈ టెంపుల్ ఏం టెంపుల్? ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అన్న. ఇక్కడ ఒక చెట్టు ఉండేది 50 years. చెట్టు పడిపోయింది రీసెంట్గా, ఒక 2 years బ్యాక్. ఓకే. ఒక 4 lakhs పెట్టి చెట్టు వేయించిండు అన్న. ఇంక ఈ వైర్లు ఉన్నాయి కదన్న, ఈ పైన హై టెన్షన్ వైర్లు, ఆ వైర్ల వల్ల 16 మంది చనిపోయారు అన్న ఈ ఏరియాలో. 16 మంది చనిపోయారు. ఎవరు ఇప్పుడు దాకా ఏ నాయకుడు పట్టించుకున్నది లేదు. నవీన్ అన్న ఫైల్ అట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. నవీన్ అన్నకి ఏది మనకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఏ హోదా లేదు కాబట్టి ఆయన మరి ఫైల్ మూవ్ చేస్తున్నాడు కానీ పని అవ్వట్లేదు. ఆయన కనుక ఏదో మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఆ క్యాబినెట్లో కనుక అన్న వెళ్తే కనుక కంపల్సరీ మాకు ఆ వైర్లు పోతాయి. మేమందరం గరీబులు మొత్తం ఈ ఏరియా అంతా. ఒకటే ఫ్లోర్ ఇంకేసుకోవడానికి లేదు. ఒకవేళ మేమన్నా జనాలు అందరం, నాకు 3 అమ్మాయిలు, మేము ఏదన్నా చేసుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఉన్నానికి ఆ వైర్లు కట్టపోతాయి అన్నది. ఇది 32 years నుంచి ఇలా పారుతూనే ఉంటుంది వాటర్. మీరు ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు, మీరు మార్నింగ్ వస్తే 11 గంటల వరకు వాటర్ వెళ్తూనే ఉంటాయి. బురద. ఎవరైనా చనిపోయినప్పుడు గట్ట నవీనాన్ని వస్తాడు ఇక్కడ, వచ్చి పాడి మోస్తాడు ఇక్కడ. అప్పుడు అన్న చూసి ఈ సమస్యలన్నీ అన్నకి తెలుసు, అన్న దృష్టిలో ఉన్నాయి ఇవన్నీ, అన్న చేస్తాడు అన్న. ఇక్కడ ఏది అన్నా సరే, నిన్న ఇక్కడ బస్సు యాక్సిడెంట్ అయింది కదన్న సేవలలో, చనిపోయినప్పుడు హుటాహుటినమాట ప్రోగ్రామ్ అంతా మానికిన వచ్చి ఆ సాగు ఏముందో, ఆ కార్యక్రమం ఏముందో చూసుకున్నారు అన్న. ఏపీ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చారు కదా, ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళంతా ఆంధ్ర సెటిలర్స్ అంతా ఏమనుకుంటున్నారు? సెటిలర్స్ ఆయన సెటిలర్లకు అందరికీ మంచిగా చూసుకునే వ్యక్తి అన్న.
ఇక్కడ మేము నాన్ లోకల్ అనుకున్నాం, ఏదన్నా ప్రాబ్లం ఉందనుకున్నా అన్న దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటాం. ఓకే, అన్న మాకు ఏదన్నా సరే మాకంత ఎక్కువ ఇప్పుడు తెలుగుదేశం ఓటర్లు టీడీపీ ఏమో అటు బీజేపీ వాళ్ళకి సపోర్ట్గా ఉంది కదా, ఇవన్నీ చూస్తలేరా? మాకు పార్టీ ముఖ్యం కాదన్న, మేము కష్టాల్లో ఉండే వచ్చే నాయకుడు మాకు కావాలి, పార్టీ కాదు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్న విషయం మాట, మాకు పార్టీ కాదు, పార్టీ విషయంలో కాదు. లాస్ట్ టైం మేము టీఆర్ఎస్కి చేసినాం, బీఆర్ఎస్కి చేసినాం. 2023లో ఎవరికి చేసారు? మేము గోపానికి చేసినాం, అంతేనా? ఓకే, అప్పుడు చేసినాం. ఇప్పుడైతే మేము నవీనానికే చేస్తాం. నవీనాన్ని మాకు పార్టీ కాదు, మెయిన్ పార్టీని చూడరు, ఓన్లీ నవీన్ అసలు పార్టీ కాదు మాకు మెయిన్, మాకు నవీన్ అన్న క్యాండిడేట్ని కూడా చాలా మంచి వ్యక్తి అన్న. ఎవరైనా చనిపోయారంటే ఆ చావు ఖర్చులకు ఇచ్చి పైసలు ఇచ్చి చావులు చేయమని చెప్పి వ్యక్తి అన్న. చర్చిలు అయినా మసీదులు, మీరు ఏరియాలో ప్రతి చర్చ్ దగ్గర, ప్రతి మసీద్ దగ్గర, ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళ డాడీ పేరు కానీ అన్న పేరు కానీ ఉంటుంది చూడండి, వాళ్ళే స్పాన్సర్ చెప్తారు అంతా. మరి ఇప్పుడు వీళ్ళంతా రౌడీజం చేస్తారు, దుకాణాల దగ్గర వాళ్ళ అనుచరులు వచ్చి వసూలు చేస్తారు, మీరు కూడా దుకాణం నడిపిస్తున్నారు కదా, అట్లాంటిది ఏమైనా ఉందా ఎక్కడైనా? అంటే ఆయనకు తెలియకుండా కూడా ఏమైనా జరుగుతుందా? నేను 20 సంవత్సరాల ముందు నన్ను దందా నడిపించుకుంటున్నాను అన్న. నేను దందా నడిపించుకున్నాను, ఒక్క వ్యక్తి కూడా వచ్చి మనల్ని టచ్ చేసేది లేదు. ఇప్పటి వరకు నవీన్ అన్న దాదాగిరి చేసిండు అని చేసింది లేనే లేదు, ఎప్పుడు మేము చూడలేదన్న. నవీన్ అన్న విషయంలో ఎప్పుడు నవీన్ అన్న అలా చేసిన మనిషి కాదు, అదంతా పుకార్ అన్న, పుకార్. ఇంకా రౌడీజం చేసిన నాయకులు ఇప్పుడు ఇక్కడ తిరిగిరు, ఆ రేషన్ ఇచ్చిరన్న ఇచ్చిరన్న చూడు, వాళ్ళే రౌడీలు. ఈ ఎలక్షన్ ముందు వచ్చి ఒక 2-3 నెలల ముందు వచ్చి హంగామా చేసారు కొంతమంది, అది తప్ప వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తప్ప రౌడీలు. ఇక్కడ మన నవీన్ అన్న అసలు రౌడీ అన్నమాట, అది అవాస్తవం అన్న. సో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ పరిధిలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఒపీనియన్ ఇది, జెన్యున్గా మనం దీన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మాట్లాడిస్తే అఫ్కోర్స్ కొంత బీఆర్ఎస్ అన్న వాళ్ళు ఉన్నారు, నవీన్ అన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తాం అన్న వాళ్ళు కూడా మనకు కనిపించారు ఈ వీడియోలో, చూడొచ్చు మీరు. కానీ ఒకటి మాత్రం మనం చెప్తున్నాం, ఫైట్ అయితే హోరాహోరీగా కనిపిస్తున్నది, అంటే డౌట్ లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉన్నది పోటీ. ఇక్కడ బై ఎలక్షన్ కాబట్టి అధికార పార్టీ కొంత అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ని రూల్ చేసేవాళ్ళు కాబట్టి. అపోజిషన్ పార్టీ మేమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం యొక్క అంశాలను ఎండగడుతూ ముందుకెళ్ళి బలంగా వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళకు కూడా అవకాశం ఉండొచ్చేమో. సో మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇది బై ఎలక్షన్ కాబట్టి పక్కాగా వీళ్ళే గెలుస్తారు, ఇంత మెజారిటీతో గెలుస్తారని చెప్పడానికి అయితే వీలు ఉండదు, బై ఎలక్షన్ కాబట్టి. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.